చేశాను. మూడో భాగం వచ్చేసి 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు మూడవ ప్రధానమైన భాగం. అది అన్య దేశములన్నిటిలో సంఘము, లేదంటే భూదిగంతముల వరకు సంఘం అని మనము 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. దాంట్లో మొదటి భాగం అయిపోయింది. మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో సంఘం అయిపోయింది. రెండవ భాగము 8 నుంచి 12 అధ్యాయాలు యోదయ దాటి సమరయలో సంఘం కూడా అయిపోయింది. ఇప్పుడు మనము 3వ ప్రధానమైన భాగములో ఉన్నాం. 3వ ప్రధానమైన భాగము 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు. దాంట్లో మనము 16 అధ్యాయంలో ఉన్నాం. చెప్పండి, ఎక్కడున్నాం మనము? దాంట్లో మూడవ ముఖ్యమైన భాగములో, 3వ ప్రధానమైన భాగంలో 16వ అధ్యాయంలో ఉన్నాం. 16వ అధ్యాయం అంటే మరో సంగతి కూడా చెప్పాం. పౌలు గారి యొక్క 2వ మిషనరీ సువార్త ప్రయాణం అని కూడా మనము జ్ఞాపకం పెట్టుకున్నాం. కాబట్టి వాస్తవానికి 15 అధ్యాయంలోనే ఆయన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. 15 అధ్యాయము 36వ వచనం నుండి పౌలు గారి యొక్క 2వ ప్రయాణం ప్రారంభమవుతుంది. కాబట్టి మనము 16వ అధ్యాయంలో ఉన్నాం. 16వ అధ్యాయం మొత్తం మనకి గమనించామంటే 16వ అధ్యాయం మొత్తము 40 వచనాలు కలిగింది. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం మొత్తము 40 వచనాలు కలిగినటువంటి అధ్యాయాన్ని మనము 6 ముఖ్యమైన భాగాలుగా మనం విభజించుకున్నాం. కనుక దాంట్లో మొదటిది అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం ధ్యానం చేసాము. దానికి సంఘము యొక్క ప్రపంచ వ్యాప్త విస్తరణ అనేది మనము ధ్యానం చేసాం. తర్వాత రెండో భాగం వచ్చేసి దానికి రెండో భాగము అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం నుండి మనం గమనించామంటే 10వ వచనం వరకు, 6 నుంచి 10వ వచనం వరకు. మొదటిది వచ్చేసి సంఘము యొక్క ప్రపంచ వ్యాప్త విస్తరణ. సంఘము యొక్క ప్రపంచవ్యాప్త విస్తరణ, ఇది మనం ధ్యానం చేసాము. రెండవది 6 నుంచి 10 వచనాల్లో మాసిదోనియాకు ప్రయాణము, ఇది కూడా మనం ముగించాం. మాసిదోనియాకు ప్రయాణం, ఇది కూడా మనం ధ్యానించాం. మూడో భాగం వచ్చేసి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. మనం గమనించామంటే 11వ వచనం నుండి 15వ వచనం వరకు, 11 నుంచి 15వ వచనం వరకు విశ్వసించిన ఫిలిప్పీయులు, ఇది కూడా మనం ధ్యానం చేసాం. విశ్వసించిన ఫిలిప్పీయులు, ఇది మూడో భాగం. 4వ భాగం వచ్చేసి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము. మనం గమనించామంటే 16వ వచనం నుండి 24వ వచనం వరకు అన్యాయముగా కొట్టబడి బంధింపబడుట. అన్యాయముగా కొట్టబడి బంధింపబడుట, ఇది కూడా మనము ధ్యానం చేసాము. ఇంతవరకు మనం ముగించాం. ఇప్పుడు 5వ సంగతి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు, ఇది 5వ సంగతి. 6వది వచ్చేసి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 35వ వచనం నుండి 40వ వచనం వరకు 6వ సంగతి. కనుక మనము 4 విషయాలతో మనం ముగించాం. కనుక మొత్తము 16వ అధ్యాయము 40 వచనాలు కలిగినటువంటి 16వ అధ్యాయాన్ని మనము 6 ముఖ్యమైన భాగాలుగా మనం విభజించుకున్నాం. దాంట్లో మొదటి 5 వచనాల సంఘము యొక్క ప్రపంచవ్యాప్త విస్తరణ అనేది మనం ధ్యానం చేసాము. కాబట్టి 6 నుంచి 10 వచనాల్లో వాళ్ళు అక్కడి నుంచి మాసిదోనియాకు ప్రయాణం ఎట్లా మనం చూసాము. ఆ మాసిదోనియా కనుక ప్రాంతంలో త్రోయ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో ఎవరు కలుసుకున్నారు? చెప్పండి. రెండో ప్రయాణంలో పౌలుతో పాటు ఎవరున్నారు? చెప్పండి. పౌలుతో పాటు ఉంది ఎవరు? రెండో ప్రయాణంలో తిమోతి ఉన్నాడు. ఇప్పుడు త్రోయలు ఎవరు కలిశారు? లూకా కలిశాడు. త్రోయలు ఎవరు కలిశారు? లూకా. పౌలు యొక్క మొదటి ప్రయాణంలో ఎవరున్నారు పౌలుతో పాటు?
మొదటి ప్రయాణంలో బర్నబా పౌలుతో పాటు బర్నబా ఉంటారు. రెండో ప్రయాణంలో పౌలుతో పాటు శీల. ఎందుకంటే వాళ్ళిద్దరు వేరైపోయారు కదా, వేరైపోయి బర్నబాది ఒక టీం అయిపోయింది. బర్నబాది పాటు ఎవరు వెళ్ళారు? జాన్ మార్క్ వెళ్ళారు. కనుక మార్క్ అనే మారు పేరు గల యోహాన్. కనుక వాళ్ళిద్దరు ఒక టీము. ఇప్పుడు పౌలు శీల వీళ్ళు రెండవ టీంగా బయలుదేరారు. ఇద్దరిని పంపిస్తుంది ఒకే సంఘం. ఏ సంఘం అది? అంత్యోకియ సంఘం అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు పౌలు శీల మాత్రం వెళ్తున్నప్పుడు త్రోయిలు ఎవరు కలుసుకున్నారని చెప్పి చదువుకున్నాం మనము. లోకా కలుసుకున్నారనే విషయం మనకు. కాబట్టి ఇప్పుడు పౌలు గారి టీం పెరిగిందనమాట. ఇద్దరు అయిపోయి ముగ్గురు అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఆ రీతిగా మాసిదోనియా ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఆ మాసిదోనియా ప్రాంతంలో వాళ్ళు స్వాత ప్రకటించడం ద్వారా అక్కడ ఫిలిప్పీలు విశ్వసించారు. విశ్వసించిన వారిలో మనకి ఎవరు ప్రధానంగా కనపడ్డారు? మొదటి కుటుంబం ఎవరు చెప్పండి? యూరప్లో మొట్టమొదట ప్రభుని నమ్మిన కుటుంబము లూదియా. కాబట్టి ఇదంటే యూరప్ ఖండం. కాబట్టి మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళారు. కనుక యూరప్ ఖండం ప్రవేశించారు. మొట్టమొదటిగా అక్కడ లూదియా వెళ్ళడం మనం చూసాం. ఆ తర్వాత లూదియా నమ్మిన తర్వాత జరిగిన సంగతి మనం చూసాము. కనుక వాళ్ళు దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళంతా వచ్చి మా యొక్క లాభ సాధనం పోయిందని పౌలు శీలను ఏం చేశారంట? అన్యాయంగా కొట్టి ఎక్కడ పెట్టారు? వాళ్ళు చెరసాల్లో పెట్టారు. చెరసాల్లో పెడితే వాళ్ళు చాలా దెబ్బలు తిన్నారు. ఇదంతా చెప్పిన సంగతి గత వారం, అందుకని నేను ఎక్కువ చెప్పడం లేదు, జస్ట్ రిపీట్ చేసి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. చాలా దెబ్బలు తిన్నారు వాళ్ళు. చాలా దెబ్బలు తిని చెరసాల్లో ఉండి రాత్రంతా కనీసం మూలుగులు లేదు కనుక. కానీ వాళ్ళు రాత్రంతా ఏం పాడారంట? పాటలు పాడారు. చెప్పండి ఏంటంటే రాత్రంతా కూడా ఎంత అద్భుతం! ఎన్ని దెబ్బలు కొట్టి చూడండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. చాలా దెబ్బలు కొట్టని రాయబడింది. చూడండి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం మనం గమనించామంటే 23వ వచనం. అపోస్తలుల కార్యం 16:20. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలను వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞని పొంది వారిని లోపలి చెరసాలను త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండేది. ఖైదీలు వినుచు ఉండేరి. కానీ ఇప్పుడు చాలా దెబ్బలు తిన్న పౌలు శీలలు రక్తం కారుతా గాయాలతో ఉండి చెరసాలలో ఉన్నారు. చెరసాలలో కూడా మామూలు కూర్చోబెట్టలే వాళ్ళ కాళ్ళకి ఏమేశారంట? బొండ వేశారు. బొండ అంటే కింద చెక్క ఉంటుంది, ఈ మడిమలాగా పట్టే కాళ్ళు పెట్టి మళ్ళీ పైన ఒక చెక్క పెట్టి ఫిట్ చేస్తారనమాట. కాళ్ళు ఇటు జరపడానికి కూడా కుదరదు అనమాట. ఆ బొండలో అట్లా ఇరుక్కుపోయి బిగించేస్తారు. అట్లా బొండ ఉండి దెబ్బలతో ఉండి బొండలో ఉండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారు. చెప్పండి ఎట్లా ఉన్నారు? పాటలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎక్కడ? చెరసాల్లో. ఖైదీలందరూ ఏం చేస్తున్నారంట? విన్నుచు ఉన్నారు. ఆ మధ్య కొంతకాలం గత దినాల్లో ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే ఖైదీలు జైల్లో ఉన్నప్పుడు ఇద్దరు ఖైదీలు ఒక రూమ్లో ఉన్నారంట. ఒకడేమో లైట్ వేసి చదువుతున్నాడు, రెండో వాడేమో నాకు నిద్ర వస్తుంది, డిస్టర్బెన్స్ అవుతుంది, నువ్వు లైట్ బంద్ చేయి అన్నాడు. వీడు ఎంతకాడు బంద్ చేయట్లా, చెప్పినా కూడా వింటలా. రెండో ఖైదీ వీడేం చేశాడంటే వాడి మీద కొట్టి వాడిని చంపేశాడు. దేనికోసము? లైట్ బంద్ చేయనని చంపేశాడు. ఖైదీలు అంటేనే అసలే నేరగాళ్ళు కనుక వాళ్ళకి పెట్టింది పేరు. ఇంక ఇలాంటి వాళ్ళకి లెక్క ఉంటుందా? వాడిని చంపేశాడు. అంటే ఒక ఖైదీకి లైట్ ఆఫ్ చేసి డిస్టర్బెన్స్ అయితే ఏం చేశారంట? చంపేస్తే ఇప్పుడు వీళ్ళు రాత్రిపూట ఖైదీల మధ్య ఏం చేస్తున్నారు? ఇదేం పాటలే మాకు అని చెప్పేసి రాత్రి అది ఎప్పుడు ఏ రాత్రి పాడుతుందో వాళ్ళు ఏమని రాయబడింది చూడండి. అర్ధరాత్రి అంటే మనకి ఎట్లా ఉంటుంది? మంచి నిద్ర రాత్రి. చెప్పండి అర్ధరాత్రి అంటే మంచి నిద్రలో ఉంటాం. ఇదంటే కుయ్యో మరి మీ పాటలు అని చెప్పేసి ఈ ఖైదీలు వాళ్ళ మీద పడి ఇంకా తన్నాలి. ఎవరిని? పౌలు శీలని. మాకు నిద్ర డిస్టర్బెన్స్గా ఉంది, ఈ రాత్రి ఏం పాటలు అని వాళ్ళ మీదకి రావాలి. కానీ అద్భుతం ఏంటంటే ఖైదీలు ఏం చేస్తారంట? వింటూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ పాటల్లో పాఠాలు ఉన్నాయి. చెప్పండి ఏమన్నా? వాళ్ళ పాటల్లో పాఠాలు ఉన్నాయి. అరే ఇది కొత్త సంగతులు పాడుతున్నారే, కొత్త సంగతులు వింటున్నామే అని చెప్పేసి నిద్ర పక్కన పెట్టేసి ఖైదీలు అందరం చేశారంట? వినటం ప్రారంభించారు. చూసారు ఎంత అద్భుతము? అంటే పాటలు కూడా ఎట్లా ఉండాలి? మనం పాడే పాటలు ఏముండాలి? పాఠాలు ఉండాలి, రాగాలు ఈ తర్వాత సంగతి. కనుక టూటీ అని రాగాలు పెట్టి దాంట్లో అర్థం రాకపోతే ఉపయోగం ఏముంది? కాబట్టి పాటల్లో పాఠాలు ఉండాలి. అట్లా కట్టాలి పాటలు కూడా.
అందుకే చూడండి, మన పాటలన్నీ కూడా వాక్యముతోనే కట్టబడ్డాయి. మన పాటలన్నీ ఏమంటారు చెప్పండి, ఒక పాట అంతా ఒక వర్తమానమే. చాలాసార్లు మనం పాటలు అయిపోయింది రావచ్చు అనుకుంటాం. నువ్వు పాటలకు రావటం లేదంటే పాటల టైంకే ఒక వర్తమానం పోగొట్టుకుంటున్నాం. ప్రతి పాట ఒక వర్తమానం, చూసారా? అందుకే మనం మొదటి కీర్తన నుంచి అన్ని ప్రారంభించి పాటలు రాశారు. కాబట్టి ఎప్పటికీ పాటలు నిలిచిపోతాయి, ఎందుకంటే వాక్యము నిత్యము ఉండేది. కాబట్టి వాక్యం మీదే పాట కట్టారు కాబట్టి ఈ పాటలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఇప్పుడు వాళ్ళ పాటలు ఎందుకు వింటున్నారంటే వాళ్ళ పాటల్లో చక్కని పాఠాలు వాళ్ళకి వెళుతున్నారు, మంచి సువార్త వింటా ఉంది. అందరూ విన్నారు కనుక ఖైదీలు మధ్యరాత్రి భూకంపం వచ్చింది, ఒక్కడు పారిపోలే. చెరసాల సంఖ్యలు తెరవబడ్డాయి కానీ సంఖ్యలు ఊడిపడ్డాయి, గేట్లు తెరవబడ్డాయి కానీ ఒక్కడు పారిపోలే. కానీ చెరసాల నాయకుడు ఏదన్నా గమనించి అయ్యో ఖైదీలందరూ పారిపోయారని చెప్పేసి వాడు భయపడి చెరసాల నాయకుడు కత్తి తీసుకుని పొడుచుకోపోతా ఉంటే పౌలు అయ్యా ఆగు కనుక మేమంతా ఇక్కడే ఉన్నాం, ఎవరం పోలేదు కనుక నువ్వేమీ ఆత్మహత్య చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఖైదీలు ఉంటే నువ్వేం చేసావు అని చెప్పేసి మరుసటి రోజు ఈ చెరసాల నాయకుని యొక్క ఉద్యోగం ఏమైపోయింది, పట్టు వెళ్ళిపోయింది అనమాట. కనుక అందుకే ఇంకేముంది, ఇక్కడ నా జీవితం పోయింది కాబట్టి అని చెప్పి పొడుచుకోబోతున్నాడు. ఆగు ఇక్కడ అందరూ ఇక్కడ ఉందని చెప్పి పౌలు వెళ్ళి అతను ఆపాడు. చూసినప్పుడు నిజంగా ఆలోచించండి, పౌలు శీలలు అంటే దైవజనులు అపోస్తలు కాబట్టి పౌలు శీలలు పారిపోకుండా ఉండాలి. మిగతా ఖైదీలు ఎందుకు పారిపోలేదు? ఇది మంచి అవకాశం కదా. చూడండి, మిగతా ఖైదీలు ఎందుకు పారిపోవాలా పారిపోకూడదా? పారిపోవాలి. వాళ్ళ ఖైదీలు దొంగలు చేతి అసలే బంధించారు. ఇప్పుడు మంచి అవకాశం, సంఖ్యలు తెగిపడ్డాయి, గేట్లు తెరవబడ్డాయి, ఇప్పుడు పారిపోవచ్చు కనుక మంచి అవకాశం దొరికింది. కానీ ఒక్క ఖైదీ కూడా పారిపోలా. ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఆ పాటల్లోని పాఠాలు వారిని ఏం చేశాయి, మార్చివేసి వాళ్ళంతా మారుమనసు పొందారు. కనుక ఎవరు? ఖైదీలు. ఎంత అద్భుతం చూడండి, మారుమనసు అప్పుడే పొంది ఎవడు పారిపోట్లా. కాబట్టి ఎంత అద్భుతం ఇది. కనుక చెరసాలకు ఆశ్చర్యపోయింటాడు, ఇదేంటయ్యి అసలు మీరు పాడిన పాటలేంటి, ఆ పాటల్లోని పాఠాలేంటి, ఈ ఖైదీలంతా మారిపోవటం ఏంటి, ఒక్కడు పారిపోవటం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు చెరసాల నాయకుడు కూడా నమ్మి అయిలా నేను కూడా ఏమి రక్షణ పొందాలి, నేనేమి చెయ్యాలి అని అతను అడుగుతాడు. చూడండి, అపోస్తల కార్యం 16వ అధ్యాయం. అపోస్తల కార్యం 16వ అధ్యాయము మనం గమనించామంటే ఇవన్నీ గమనించేటువంటి చెరసాల నాయకుడు వచ్చి అంటున్నాడు 30వ వచనం, 29-30 వచనాలు. అతడు దీపము అపోస్తల కార్యం 16వ అధ్యాయం 29-30 వచనాలు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుతూ పౌలుకుని శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి. కానీ ఇప్పుడు పౌలు శీలకి ఏమవుతున్నారంటే వీడు చెరసాల అక్కడ ఏం చేసినాడంట, సాగిలపడుతున్నాడు. అయ్యా మీరు మనుషులు కాదు, దేవుడిలాగా ఉన్నారు, దేవదూతలాగా ఉన్నారు, వీళ్ళంతా ఖైదీలు తెల్లారలే తీడు మమ్మల్ని సతాయిస్తుంటారు. ఖైదీలు ఇలాంటి వాడు మాకు ఎవడు లొంగలేదే, మీరు రాత్రి పాటలు పాడారు, ఆ పాటలో పాఠాలు చెప్పేశారు, రాత్రి ఏమైపోయారు, అందరూ కూడా మారిపోయారు, మీరు సామాన్యమైన మనుషులు కాదని చెప్పేసి పౌలు శీలలో సాగిలిపడి ఇప్పుడు నేను కూడా ఎట్లా మారాలంటే నేనేం చేయాలని చెప్పేసి అడగటము ప్రారంభించాడు. చూడండి ఏమన్నాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అందుకు ప్రవీణేశ్వర విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందని చెప్పి అతనికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. కాబట్టి ఇప్పుడు ఈ చెరసాల నాయకుడు అడిగాడు కనుక ఇదంతా గమనించాడు. వాళ్ళు పాటలు పాడటము, ఖైదీలు మంచిగా వినటము, భూకంపం రావటము, ఏ ఖైదీ కూడా పారిపోకుండా ఉండటము. కనుక ఇవన్నీ చూసిన తర్వాత ఇంత గొప్ప మార్పు ఎలా వచ్చింది, ఎలా సాధ్యమైంది అని చెప్పేసి నేనేం చేయాలన్నప్పుడు ప్రభునేశ్వరందు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచు అనగానే నేను ఒక్కడిని నమ్ముకుంటే ఎట్లాగు, మరి నా భార్య ఏంటి, నా పిల్లలేంటి, నా కుటుంబం సంగతి ఏందని చెప్పేసి రాత్రి ఎక్కడ తీసుకెళ్ళాడు పౌలుని శీలని? ఇంటికి తీసుకుని పోయాడు. తీసుకుని పోయి ఏం చేశాడంట, ఇంటిని వారందరికీ ఏ వినిపించాడంట, వాక్యం వినిపించాడు. ఇది 33వ వచనం. ఆ రాత్రి అపోస్తల కార్యం 16:33 రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తీసము పొందిరి. కాబట్టి 33వ వచనం. కాబట్టి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళారు. పౌలు ఇంటికి తీసుకొని పోయి వాళ్ళు చేసిన పని ఏంటంటే అయ్యా ఇప్పుడు ఆ పౌలు శీల యొక్క రక్తం అంతా కడిగారు, ఆ గాయాలన్నీ కడిగిన తర్వాత మా ఇంటి వాళ్ళకు కూడా ఈ మంచి మాటలు చెప్పండి. మీరు పాడారు కదా చెరసాల జైల్లో, మీరు పాటలు పాడితే పాఠాలు చెప్తే అందరూ ఏమైపోయారు, మారిపోయారు కదా. కానీ ఇప్పుడు అవే సంగతులు ఎవరికి కూడా చెప్పండి,
మా ఇంటి వాళ్ళు కూడా చెప్పండి అని చెప్పి చెరసాల నాయకుడు తీసుకుని పోయి వాళ్ళ గాయాలన్నీ కడిగి, కాబట్టి వాళ్ళ గాయాలన్నీ కడిగి వాళ్ళకి దేవుని యొక్క వాక్యము ఇంటి వారందరూ కూడా చెప్పారు. కనుక ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? రాత్రి. చెప్పండి, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? రాత్రి వేళ జరుగుతుంది. కనుక పగలు కాదు, కనుక రాత్రి. కనుక అప్పుడు రాత్రి కాబట్టి రాత్రే చెరసాల తలుపులను తెరుచుకోవడము, తర్వాత ఖైదీలు పారిపోవడము, ఈ పాటలు పాడటము, ఇవన్నీ కూడా రాత్రే. చీకటిలో దేవుని యొక్క గొప్ప కార్యం జరుగుతూ ఉంది. చీకటిలో గొప్ప కార్యం జరుగుతూ ఉంది. ఖైదీల చీకటి హృదయాలకు ఇప్పుడు ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. కాబట్టి చీకటి యొక్క ఖైదీల యొక్క హృదయాల్లో వెలుగు వచ్చింది. కాబట్టి ఒక క్రైస్తవుడు లోకానికి ఎట్లా ఉండాలి? వెలుగుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఖైదీలు కనుక అసలు జైలే చీకటిగా ఉంటుంది. ఆ జైల్లో ఖైదీల యొక్క హృదయాలు ఇంకా చీకటిగా ఉంటాయి. ఇప్పుడు ఖైదీల యొక్క చీకటి హృదయాల్లో ఈ పాటల ద్వారా, వాక్యము ద్వారా వారు వెలుగు నింపారు. అందుకే వాళ్ళు వెలుగులోకి వచ్చారు. కాబట్టి ఎవడు పారిపోట్లా. ఈ అద్భుతాలను చూసిన తర్వాత చెరసాల నాయకుడు నేనేం చేయాలని చెప్పి అడిగి, అయ్యా మా ఇంటికి కూడా రండి అని చెప్పేసి రాత్రి ఇంటి తీసుకుని పోయాడు. ఇంటి తీసుకుని పోయి ఆ గాయాలన్నీ కూడా కడిగారు, కనుక కట్టారు. కనుక కట్టిన తర్వాత ఆ ఇంటి వారందరికీ వాక్యం చెప్పారు. వాక్యం చెప్పిన తర్వాత ఏం జరిగిందంట చూడండి, 34వ వచనం. బాప్తీసం కూడా పొందారు. కనుక గాయాలు కడిగారు. 32వ వచనంలో వాక్యం చెప్పారు. 32 అతనికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని యొక్క వాక్యమును బోధించేది. రాత్రి దేవుని ఆ ఇంటి వారందరూ కూడా వాక్యాన్ని బోధించారు. తర్వాత 33వ వచనంలో వాళ్ళు గాయాలు కడిగారు, పౌలు శీల. తర్వాత బాప్తీసం, ఇంటి వారు బాప్తీసం కూడా పొందారు. ఎంత అద్భుతం! కానీ ఇప్పుడు ఇది ఎన్నో కుటుంబం అవుతుంది? ఇది ఎన్నో కుటుంబం అవుతుంది? ఫిలిప్పీలో ఎన్నో కుటుంబం అవుతుంది? 2వ కుటుంబం. మొదటి కుటుంబం ఎవరు? లుదియా మారుమనసు పొందింది కదా. సేమ్ లుదియా ఒక్కటే పొందిందా? ఇంటి వారందరూ కూడా చెప్పిందా? ఇంటి వారందరూ కూడా. చూడండి ఎట్ అద్భుతం. కనుక నేను ఒక్కడిని ఎట్లాగు మా ఇంటి వారందరికీ మీరు చెప్పాలి. విశ్వాసం గల ఎంచితే మీరు అందరూ మా ఇంటికి రావాలని చెప్పి ఇంటి వారందరూ బాప్తిసం ఇప్పించింది. చూడండి ఆ మాట కూడా 16వ అధ్యాయము అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుల కార్యం 16:15. ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గల అని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకుని మమ్మల్ని బలవంతము చేసాను. కాబట్టి గమనించామంటే ఇంటిగా తీసుకుని పోతుంది. కాబట్టి ఇంటికి తీసుకుని పోయిందంటే తప్పనిసరిగా ఈ చెరసాల నాయకుడిలాగా ఇంట్లో ఉన్న వారికి వాక్యం వినిపించి ఉంటుందా? ఖచ్చితంగా వినిపించి ఉంటుంది. కనుక మనం కూడా చేస్తాం కదా. కనుక చిన్న సందర్భం అయినప్పుడు అన్న సువార్త చెప్పన్న వాళ్ళకి సువార్త చెప్తాం కదా. అట్లా తప్పనిసరిగా ఆమె ఇంటి వారందరికీ వినిపించింది. నమ్మిన తర్వాత వాళ్ళు ఒక్కళ్ళతో నాతో పర్వాలేదు అనుకోవటం లేదు, నా కుటుంబం అంతా చెప్పాలి. ఆమె అలా పట్టుబట్టు నా ఇంటికి రావాలని చెరసాల నాయకుడు కూడా పట్టుబట్టాడు. కాబట్టి తీసుకొని పోయాడు, గాయాలన్నీ కడిగాడు. కనుక ఎంత గొప్ప అద్భుతం అంటే ఇంటి వారందరికీ వాక్యం వినిపించారు. ఇంటి వారందరూ ఏం పొందారంట? బాప్తీసం కూడా పొందారు. చెప్పండి, ఏం పొందారంట? ఒక్క మెసేజ్కే, ఒక్క వర్తమానానికే పౌలు శీల ఒక్క బోధగా మారుమనసు అయిపోయింది, బాప్తీసం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశారంట? 34వ వచనం చూడండి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. మనం గమనించామండి. ఇప్పుడు రాత్రి కనుక ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. ఇదంతా జరుగుతున్న సందర్భం ఎప్పుడు? రాత్రే. కనుక రాత్రే చెరసాల వాళ్ళ సంఖ్యలు ఊడిపడడం, చెరసాలు తెరుచుకోవడం, వీళ్ళు రాత్రి పాటలు పాడటం, ఖైదీలు ఉండటం, ఖైదీలు మారుమనసు పొందడం, మార్పు రావడం, ఎవడు పారిపోకుండా ఉండటము, అది చూసి పొడుచుకోపోతే వద్దే ఆగి మేము ఎక్కడ ఉందని చెప్పేసి అతను ఆపటము, ఇవన్నీ గమనించేటువంటి చెరసాల నాయకుడు నేనేం చేయాలని అడగటము. కనుక అడిగిన తర్వాత మా ఇంటికి కూడా అని చెప్పి తీసుకొని పోవటము, ఇంటి వారందరికీ వాక్యం వినిపించడము, వీళ్ళ గాయాలన్నీ కడగటము, కట్లు కట్టారు. తర్వాత బాప్తీసం ఇప్పించారు. ఆ గాయాలతో ఏం చేశారంటే వాళ్ళు బాప్తీసం కూడా ఇచ్చారు. తర్వాత ఒట్టికి ఎట్టబోతారు ఇప్పుడు మా ఇంట్లో ఫోన్ చేయకుండా. ఏ టైం ఇది? ఇప్పుడు రాత్రి టైం. ఏం పెట్టారంటే వాళ్ళు చూడండి 34 వచ్చిన. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని విశ్వాసం ఉంచిన వాడు ఇంటి వారి అందరితో కూడా ఆనందించాను. ఇప్పుడు చెరసాల కుటుంబానికి ఎంత ఆనందం అంటే ఇంటి వారందరూ
మారుమనసు పొందారు. ఇంటి వారందరూ బాప్తిజం పొందారు. ఇంటి వారికి సంతోషం. ఆ రాత్రి సమయంలో మళ్ళీ మాకు పౌలు శీలు దొరుకుతారు లేదో, కానీ మీరు ఖచ్చితంగా మా ఇంట్లో ఏం చేసి వెళ్ళాలి, భోజనం చేయాలి. ఇదంతా రాత్రి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 16 నుంచి 34 వచనాలకు మనం ఏమని రాసుకుంటామంటే, మారిన చెరసాల నాయకుడు, మారిన చెరసాల నాయకుడు. కాబట్టి ఇప్పుడు ఎంత అద్భుతం అంటే 16 అధ్యాయం 25వ వచనం నుండి 25 నుంచి 34 వరకు మనకేం అర్థమవుతుందంటే, చెప్పండి, మారిన చెరసాల నాయకుడు. కారణం ఏంటంటే వాళ్ళ జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మౌనంగా లేరు. జైల్లో ఉండి కూడా స్వాత ప్రకటించారు. ఈ మధ్య యూట్యూబ్లో నాకు చూసా ఒక తమ్మనేల్, మల్లికార్జునరావు గారని ప్రభుని నమ్మిన ఆయన స్వాత ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన చాలా ప్రాంతాలు తిరుగుతున్నాడు, మనం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన జైల్లో పెట్టాలని మనం ప్రయత్నం చేశారంట. ఆయన ఒక పెట్టాడు మెసేజ్, ఏంటంటే, నేను జైల్లో పోయిన నా బెయిల్ కోసం మీరు ఎవరు రావద్దు అన్నాడు. ఎందుకంట చెప్పండి, ఇప్పుడు జైల్లో కొద్ది కాలం నేనేం చెప్పాలి, అందరికీ సువార్త చెప్పాలి. కొన్నిసార్లు జైలుకి వెళ్ళేది కూడా మంచిది. కనుక జైలుకి వెళ్ళమంటే ఏమన్నా చంపే పొడిచో దొంగతనం చేసి వెళ్ళమంట కాదు. కనుక అన్యాయముగా ఉచితముగా దేవుని కోసం ఖైదీ అయ్యారు. బైబిల్లో కూడా చాలామంది, పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసు ఖైదీనని నేను అంటాడు. పౌలు ఎందుకు ఖైదీ అయ్యావు, పౌలు ఎందుకు జైల్లో అంటే ఎవరు, క్రీస్తు యేసు దేవుని కోసం నేను చెరసాలకు వెళ్ళాల్సి వచ్చింది, దేవుని కోసం జైల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆ తమ్మునేలు చూశాను కనుక మీరెవరు నా బెయిల్ కోసం ప్రయత్నం చేయొద్దు, నేను కొద్ది కాలం చెరసాల్లో జైల్లో ఉంటా. వాళ్ళందరూ కూడా ఏం చెప్తాను, వాక్యం చెప్తా. కనుక నిజంగా ఎంత గొప్ప తీర్మానం అది. మనమైతే ఏం చేస్తాం, జైలుకి వెళ్తే ఏడుస్తాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు జైల్లో ఏడవలేదు, ఏడ్చే వాళ్ళు కూడా ఆనందం ఇచ్చారు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే రాత్రంతా మా బతుకులేంటి ఇలాగైపోయినాయి అంటే, ఆ చీకటి హృదయాల్లో వీళ్ళు పాడే పాటలు, చెప్పే వాక్యము, కనుక వీళ్ళ ప్రవర్తన ఏంటబ్బా, ఇంత రక్తాలు కారుతున్నాయి, ఇన్ని గాయాలు అవుతున్నాయి, మీకు నొప్పులు లేవా, బాధలు లేవా, ఇలాంటి బాధలు మేము ఏడుస్తామే, మీరేంటి సంతోషంగా పాటలు పాడుతున్నారు, సంతోషంగా కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు దేవునికి, మీతో అంత గొప్పవాడు అని చెప్పేసి ఇవన్నీ కూడా నిఘా పెట్టి వింటా ఉండి వీళ్ళందరూ మారిపోయారు. కాబట్టి మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి. కనుక పౌలు శీలల జీవితం ఇన్ని గాయాల్లో కూడా వాళ్ళు ఏమాత్రం గాయాలని బాధపడకుండా, నొప్పని బాధపడకుండా, కనుక చెరసాల ఉన్నప్పుడు కూడా సువార్త వాళ్ళు చెరసాల మొత్తం కూడా ఇప్పుడు సంఘం అయిపోయింది. చెప్పండి, చెరసాల ఏమైపోయింది, చెరసాల అంతా ఏమైపోయింది, సంఘం అయిపోయింది. అందుకే ఒక్కడు పారిపోమన్నా పారిపోట్ల. లేదా దొంగలు దొరుకుతారు, వదిలిపెడితే వాడు 2 పేడీలు వేసి 2 కానిస్టేబుల్ ఉండి కనుక పక్కనే ఉంటే కానీ వాళ్ళు పట్టుకుని పోతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ తప్పించుకుని పోతాడు అని చెప్పేసి. అలాంటి వాళ్ళు అన్ని తెరవబడితే ఎందుకు పారిపోవట్లేదంటే వాళ్ళు పరిపూర్ణమైన మార్పు వచ్చింది. కారణం ఏంటంటే ఆ రాత్రి వాళ్ళు పాడిన పాటలు, పాడిన పాటల్లో చక్కని పాఠాలు, దేవుని యొక్క వాక్యం ప్రకటించారు, దేవునికి ప్రార్థనలు చేశారు. కనుక ఇప్పుడు చెరసాల మొత్తం కూడా ఒక మాట చెప్పాలంటే సంఘముగా అయిపోయింది. కనుక ఇప్పుడు రాత్రంతా అయిపోయింది. కాబట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే, చెరసాల నాయకుడే మారితే ఇంకెలా ఉంటుంది ఇప్పుడు చెరసాల అంతా కూడా ఇక సంఘం ప్రారంభమైతే కనుక అక్కడే పూర్తి స్వేచ్ఛ వచ్చేస్తుంది అనమాట. అసలు ఆ నాయకుడే మారాడు కదా, మారినప్పుడు ఇక వీళ్ళంతా ప్రార్థనలకు అభ్యంతరం ఏముంటుంది, ఆటంకం ఏముంటుంది. కాబట్టి చెరసాలే ఒక సంఘముగా చేయగలిగారు ఆనాటి ఆది సంఘం, ప్రారంభ సంఘం ఉన్నటువంటి అపోస్తలులు. కాబట్టి మారిన చెరసాల నాయకుడని మనం దీనికి టైటిల్ పెట్టాం. ఇది 16వ అధ్యాయంలో 5వ విషయం. ఇప్పుడు 6వ విషయం మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము మనం గమనించామంటే 35వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 35వ వచనం. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుష్యులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలులకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. 35లో ఉదయమైనప్పుడు. ఇప్పుడు చూడండి, అందరూ కూడా
రాత్రంతా ఈ కార్యాలన్నీ చేశారు, రాత్రంతా ఈ కార్యాలన్నీ చేశారు. మళ్ళా ఉదయం అయ్యేటప్పుడు ఎక్కడున్నారంటే వాళ్ళు చెప్పండి, ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. ఎవరికి తెలియదు ఈ సంగతులను, బయట వాళ్ళు తెలియదు. ఎంత అద్భుతం ఊహించండి. మధ్యరాత్రి పాటలు పాడారు, కీర్తనలు పాడారు, దేవుని ప్రార్థన చేశారు. ఖైదీలంతా స్వాత ప్రకటించారు, ఖైదీలు మారారు, వాళ్ళ హృదయాలు వెలుగు కనుక తన అచ్చుసి చెరసాల నాయకుడు మారాడు. మేమేం చేయాలో ఇంటికి తీసుకెళ్ళాడు, వాక్యం చెప్పించాడు, బాప్తిసం ఇప్పించాడు, ఇంటి వారందరికీ గాయాలు కట్టాడు, భోజనం పెట్టాడు. మళ్ళీ రాత్రి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? చెరసాలలో పెట్టాడు. అందరికి ఏమీ తెలియనట్టే ఉన్నారు. ఎవరు? పౌలు శీలలు ఏమీ తెలియనట్టే ఉన్నారు. మళ్ళీ చెరసాలలో కూర్చున్నారు. ఉదయం ఇప్పుడు ఆ న్యాయాధిపతులు వాళ్ళు తీసుకొని రండి, జైల్లో పెట్టాం కదా పౌలు శీలని, వాళ్ళు పట్టుకొని రండి అంటా ఉంటే ఇప్పుడు చెరసాల కూడా వస్తున్నాడు. ఉదయం అయిపోయాడు. అర్థం ఏంటంటే రాత్రంతా ఇది చేసి ఉదయం ఏమి తెలియనట్టే ఉన్నారు. ఎంత అద్భుతం చూడండి. కనుక ఈ సంగతి బయటన అధిపతులు ఎవరికి కూడా తెలీదు. ఎంత అద్భుతం. కనుక రాత్రి కార్యాలు చేసి ఉదయం ఏమి సైలెంట్ తెలియనట్టుగానే ఆ చెరసాల ఉన్నాడు. వాస్తవానికి అసలు వాళ్ళని ఎట్లా బిగించారు చదువుకున్నాము? బొండలు వేశారు. చెప్పండి, ఏం వేశారంట? ఆ బొండల సంఖ్యలన్నీ ఏమైపోయినాయి? అన్నీ విడిపోయినాయి. కాబట్టి బయటికి వెళ్ళారు. కనుక ఇక్కడ స్వార్ చెప్పారు. వీళ్ళంతా మారిపోయారు ఖైదీలు. చెరసాల నాయకుడు ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి వరకు వాక్యం వాళ్ళకి బాప్తిసం ఇచ్చారు, భోజనం చేసి వచ్చారు. మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చి చెరసాలలో కూర్చున్నారు. ఉదయం అయినప్పుడు ఏమీ సైలెంట్గా తెలియనట్లే ఉన్నారు. ఇప్పుడు చెరసాల ఆ నాయకులు పిలుస్తున్నారు, వాళ్ళు బయట తీసుకొని రండి అంటున్నారు. ఏమంటున్నారు చూడండి. 16 అధ్యాయం అపోస్తల కార్యములు 16 అధ్యాయం 35. ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. ఉదయం అయినప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? వాళ్ళు ఇవన్నీ చేసి ఈ కార్యాలను రాత్రి తెల్లవారుజాముకి మళ్ళీ ఎలా వెళ్ళి చెరసాలు చేరిపోయారు. ఇక్కడ ఉదయం అయినప్పుడు ఏం చేస్తారంటే న్యాయాధిపతులు ఆ మనుషులు విడుదల చేయమని చెప్పడం బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలులకు తెలిపి మేము విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపినారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. కాబట్టి ఇప్పుడు చెరసాల నాయకుడు వచ్చాడు, అయ్యా మిమ్మల్ని విడుదల చేయమని చెప్పారు కనుక మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, మీరు సంతోషంగా పొండి అంటున్నాడు. ఎవరు? మారిన చెరసాల నాయకుడు. ఇప్పుడు పౌలు శీలలో ఎగిరి గెంతేసి వెళ్ళిపోతాం. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? చెరసాలలో ఉండి మీకు బెయిల్ వచ్చిందండి ఏం చేస్తాం? ఎగిరి గెంతేసి వెళ్ళిపోతాం ఇప్పుడు వెళ్ళిపోవాలని సంతోషంగా. కానీ ఇప్పుడు వాళ్ళు పోమంటున్నారు. చదవండి ఆ మాట. మీకు బెయిల్ వచ్చింది వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఏమంటున్నారు చూడండి. 16 అధ్యాయము 37వ వచనం. అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీలమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యంగా వెళ్ళగొట్టుదురా? మేము ఒప్పము, వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపుగా వీరు రోమీలని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్నం విడిచిపోండని వారిని వేడుకొనిరి. కాబట్టి ఇప్పుడు పౌలు అంటున్నాడు, చెరసాలకు చెప్పాడు, అయ్యా మీకు న్యాయాధిపతి పంపించేయమంటున్నారు, విడుదల చేయమంటున్నారు. మన భాష చెప్పండి, మీకు బెయిల్ కనుక మీకు కేసేంలు వెళ్ళిపోవచ్చు అని అనగానే మనమైతే ఇదే సందని చెప్పి టక్కన దూరం వెళ్ళిపోతాం. కానీ పౌలు శీలలు మేము వెళ్ళిపోము, మమ్మల్ని కొట్టి మేమెవరము? రోమీలు కనుక అది ఇప్పుడు ఏ గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు? రోమా గవర్నమెంట్లో రోమీలను అస్సలు కొట్టకూడదు. కనుక రోమీలు తప్పులు చేసినా సరే కొట్టకూడదు. మనం చదువుకున్నాం అసలు ఆ ఫిలిప్పీ పట్టణం అంతా ఎవరుంటారని చెప్పుకున్నాం మనం. రిటైర్డ్ అయినట్టు రోమా ఆఫీసర్స్ ఉండే ప్రాంతం అది. కనుక ఫిలిప్పీ ప్రాంతం రోమా గవర్నర్ అధికారులంతా కూడా రిటైర్డ్ అయిన వారంతా అక్కడ ఉంటారు ఫిలిప్పీ పట్టణంలో. అది ప్రవాస స్థానం అని చదువుకున్నాం చూడండి, అది ముఖ్య పట్టణం అది. కాబట్టి ఇప్పుడు ఈ పౌలు అలాంటి పరిస్థితుల్లో చూడండి ఆ వచనము 12వ వచనం అపోస్తల కార్యం 16:12. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతము కదా ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. అది రోమిల ప్రవాస స్థానం కనుక రిటైర్డ్ అయినటువంటి రోమ ఆఫీసర్స్ అందరూ అక్కడ పెడతారు. కానీ పౌలు అంటున్నాడు, మీరు ఎవరని కొట్టారు మమ్మల్ని? నేను ఎవరు అనుకుంటున్నావు? నేను ఎవరిని? రోమీల్ని కొట్టొచ్చా? రోమీల్ని కొడితే శిక్ష న్యాయం విచారింపకుండా రోమీలు కనుక శిక్ష వేశారనుకోండి, ఎవరికి రోమీలు శిక్ష వేస్తారో వాళ్ళకి మరో శిక్ష ఉంటుంది, చాలా తీవ్రం అది. కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతులు భయపడుతున్నారు, అయ్యో వీళ్ళు రోమీలా,
మనకు తెలియదు ఆ సంగతి అని చెప్పేసి అందుకే పౌలు అంటున్నాడు మేము పోం కనుక ఎవరు మమ్మల్ని కొట్టాడో ఎవరు లోపలేసారో వాళ్ళే మా ఎద్దుకు రావాలి, వాళ్ళు వస్తే తప్ప మేము బయటికి పోం. చూడండి ఎంత ఉంది కనుక ఎంత అద్భుతం అంటే పౌలు ఎందుకు వెళ్ళంటున్నాడు చెప్పండి. పౌలు వెళ్ళకపోవడానికి గల ఉద్దేశం ఏంటి ఆలోచించండి. ఇప్పుడు చెరసాలు వేసాడు, కొట్టారు, ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు, వెళ్ళిపోవచ్చుగా. పౌలు నేను వెళ్ళిపోను, ఎందుకంటే మేము రోమీలను న్యాయం విచారింపకుండానే, శిక్ష ఏమి విచారింపకుండానే, ఏ నింద లేకుండా ఎలా కొడతారు మమ్మల్ని? మీరే కొట్టి మళ్ళీ మీరు ఏమి విచారించకుండా వెళ్ళిపోండి అంటే మేము పోవాలని పట్టుబట్టాడు. కారణం ఏంటంటే పౌలు ఎందుకు బయటికి వెళ్ళంటున్నాడంటే అప్పుడే కొత్తగా సంఘం ఏమవుతుంది అక్కడ ఫిలిప్పీలో ప్రారంభమవుతుంది. చెప్పండి, సంఘం కొత్తగా ప్రారంభమవుతుంది. సంఘ ప్రారంభికురాలు ఎవరని చెప్పుకున్నాము? లూదియా. నెక్స్ట్ రెండో ప్లేస్లో ఎవరు ఉంటారు? చెరసాల నాయకుడు. ఇంకా మూడో ప్లేస్లో ఎవరు ఉంటారు? ఖైదీలు ఉంటారు తర్వాత వస్తే కనుక. ఇట్లా మిగతా వాళ్ళు వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు సంఘం కొత్తగా ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా క్రైస్తవులని ముద్ర వేశారు. పౌలు శీలలు ఎవరు? ఇప్పుడు వీళ్ళు క్రీస్తుని ప్రకటించేవారు కాబట్టి ఏమన్నారు వాళ్ళని? క్రైస్తవులు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు చట్టాలు అతిక్రమించేవారు అనే ముద్ర పడుతుంది కాబట్టి మేము క్రైస్తవులము, చట్టాలు ఎక్కడ మేము అతిక్రమించలేదు. ఇప్పుడు మేము గనక ఈ యొక్క ఇష్యూ కనుక చేయకుండా సైలెంట్గా వెళ్ళిపోయామనుకోండి, క్రైస్తవులు చట్టాలు అతిక్రమించేవారనే ముద్ర అక్కడ ఏర్పడే సంఘానికి అది పడుతుంది. కాబట్టి అది చాలా డ్యామేజ్ అవుతుంది సంఘానికి భవిష్యత్తులో. అది పౌలు భవిష్యత్తు ఆలోచించి ఇప్పుడు నేను ఇక్కడ ఉంటాను, వెళ్ళిపోతాను, ఇక్కడ సంఘం ఏర్పడింది. ఇప్పుడు ఈ సంఘము మేమంతా వాక్యం ప్రకటించాం కాబట్టి మా ద్వారా ఈ సంఘానికి డ్యామేజ్ ఉంది భవిష్యత్తులో. క్రైస్తవులు చట్టాన్ని అతిక్రమించేవారు, అందుకే వాళ్ళు చెరసాలు పెట్టాం, అందుకే వాళ్ళు జైల్లో పెట్టామని ముద్ర పడుతుంది. కాబట్టి క్రైస్తవులు చట్టాన్ని అతిక్రమించేవారు కాదు అని తెలియచేయాలంటే ఇప్పుడు ఖచ్చితంగా అధిపతులు రావాల్సిందే. కాబట్టి మనం కూడా దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి? ఏదో కొత్త ప్రాంతానికి వెళ్ళామనుకోండి, సువార్తకో పరిచర్యకో, అక్కడ మన ద్వారా వాళ్ళకి ఏముండకూడదు, ఆ సంఘానికి అభ్యంతరం చేసి రాకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు? ఏదో ఒక రోజు 2 రోజులు ముందు వస్తాం, 2-3 రోజులు ఫెస్ట్ మీటింగ్ పిలిచారు మమ్మల్ని. ఇప్పుడు ఈ వారం అంతా తిరిగి 2 వారాలు 2-3 రోజులు ఒక ఊరిలో ఉన్నాం, ఉండి ఏదో ఒకటి ఒక చేసి వచ్చామనుకోండి, మనం ఉండే 2-3 రోజులు ఒక నష్టం, ఒక భయంకరమైన పని చేసామనుకోండి, ఆ ఎఫెక్ట్ అంత ఎవరి మీద పడి చెప్పండి? ఆ సంఘం మీద. కాబట్టి మనం ఏ స్థలానికి వెళ్ళినా ఆ సంఘానికి మచ్చ తేయకూడదు, ఆ సంఘానికి నష్టం చేయకూడదు. కనుక ఎళ్ళు వచ్చిన తర్వాత మేలే, క్షేమమే, లాభం ఉండాలి కానీ నష్టం ఉండకూడదు. ఇప్పుడు పౌలు ఆలోచన ఏంటంటే నేను కనుక ఇప్పుడు చెరసాల పెట్టి ఈ క్రైస్తవులు కాబట్టి వీళ్ళు తప్పు చేశారు కాబట్టి జైల్లోకి వెళ్ళారని ముద్ర పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏర్పడే సంఘానికి కూడా క్రైస్తవులందరూ ఇలాంటి వాళ్ళే, చట్టాలను అతిక్రమించే వాళ్ళు, చెరసాలకు వెళ్ళేవారని ముద్ర పడుతుంది. కాబట్టి మేము ఎక్కడ ఇప్పుడు పౌలు శీలను చట్టాన్ని అతిక్రమించారా? ఎక్కడ అతిక్రమించాలా? మీరు అన్యాయం కొట్టారు కాబట్టి ఈ ముద్ర పడకూడదు. కాబట్టి తప్పించుకోవాలంటే అందుకే పట్టుబట్టాడు. మేము వెళ్ళం కాబట్టి లోపలే కూర్చుంటాము, మేము రోమీయులము కాబట్టి మా మీద శిక్ష మమ్మల్ని విచారించకుండా, మమ్మల్ని అడగకుండా, వాదోబోధలు వినకుండా మీరు ఎలా కొడతారు? కాబట్టి రోమీలు కొడితే కొట్టిన వారికి ఏముంటుంది? మన శిక్ష ఉంటుంది. కాబట్టి అందుకే ఇప్పుడు ఆ న్యాయాధిపతి భయపడుతున్నారు, మీరు రోమీలా అని భయపడతా వచ్చి కనుక ఏం చేస్తున్నారంట? ప్లీజ్ వెళ్ళిపోండి ఏం చేస్తారంట? బతిమాడుకుంటున్నారు. చెప్పండి, ఏం చేస్తుంది? ఇప్పుడు బతులాడుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి శిక్ష పడుతుంది. కాబట్టి రోమీలు ఎలా కొట్టారు, మీరు విచారించుకుని ఎలా కొడతారు అని చెప్పేసి వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది న్యాయాధిపతులకు. అందుకే ఇప్పుడు ఏం చేస్తారు చూడండి, వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంట? పౌలు శీలలను బతిమలాడుకుంటున్నారు, అయ్యా ప్లీజ్ వెళ్ళిపోండి అని చెప్పేసి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 37వ వచనం. అయితే పౌలు వారు న్యాయం విచారింపకే రోమీలమైన మమ్మను బహిరంగము కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యంగా వెలగొట్టుదురా? మేము ఒప్పము, వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను. కాబట్టి ఈ సంగతులు ఇప్పుడు ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులు తెలపగా వీరు రోమీలని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకుని పోయి పట్టణం విడిచిపోండి వారిని వేడుకొనిరి. చూసారా? కాబట్టి ఇప్పుడు ఎంత గొప్ప సంగతి అంటే ఆ న్యాయాధిపతులు వచ్చారు. ఎవరైతే లోపలే కొట్టించారో, ఎవరు లోపలేయించారో ఆ న్యాయాధిపతులు వచ్చి అయ్యా ప్లీజ్ పట్టణం బయట తీసుకొచ్చారు చెరసాల నుంచి, ప్లీజ్ వెళ్ళిపోండి అని చెప్పేసి ఏం చేస్తున్నారంట?
బతిమలు ఆడుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే క్రైస్తవులు చట్టాన్ని అతిక్రమించేవారు కాదు అని చెప్పడానికి పౌలు అలాగూ అవకాశం వచ్చిన వెంటనే వెళ్ళిపోకుండా ఆ ముద్ర ఆ సంఘం మీద పడకూడదని చెప్పేసి క్రైస్తవులు ఖచ్చితంగా జీవించేవాళ్లే. నువ్వు చూసాం కదా, చెరసాల ఎవడన్నా పారిపోయాడా? క్రైస్తవులైన తర్వాత ఎవడు పారిపోలేదే, దొంగడు పారిపోలేదే, మారిపోయిన తర్వాత పారిపోలేదే. కాబట్టి క్రైస్తవులు చట్టాన్ని అతిక్రమించి చెప్పడానికే పౌలు అలాగున్నాడు. వాళ్ళు వచ్చి మొత్తానికి ఎట్టకేలకు బతిమలాడారు. కాబట్టి బతిమలాడి పట్టణం వెలుపలి తీసుకొని పోయి బతిమలాడి పౌలు సెల్లు పంపించారు చెరసాల్లో. అప్పుడేమో బలవంతంగా పెట్టారు, ఇప్పుడు బలవంతంగా బయటికి పంపిస్తున్నారు. ఆ రీతిగా చెరసాల నుంచి ఇప్పుడు పౌలు సెల్లు బయటకు వచ్చారు. బయటకు వచ్చి చక్కగా ఎక్కడికి పోయారంట చూడండి, 40 వచనం 40. వారు చెరసాల్లో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయిరి. ఇప్పుడు మనం గమనించండి, ఇప్పుడు ఈ ఫిలిప్పీ ప్రాంతాన్ని విడిచిపోతున్నారు కనుక విడిచిపోతా ఉంటున్నప్పుడు జరుగుతున్న సంగతి ఏంటంటే ఆ జైల్లోంచి సరిగ్గా చక్కగా ఎవరింటికి పోయారంట? లూదియా. అంటే ఎందుకంటే లూదియా ఇంటికి ఎందుకు వెళ్ళారు అని మనం చూసామంటే ఇప్పుడు ఆమె వాళ్ళకు ఉంది అక్కడ. చెప్పండి, ఆ ప్రాంతం పోయితే మొట్టమొదటి నమ్మింది ఆమె. అక్కడ సమాజ మందిరాలు లేవు, కానీ సమాజ మందిరాలు లేవు, నమ్మిన క్రైస్తవులు ఎవరు లేరు. కాబట్టి ఈమె నమ్మింది. కాబట్టి ఇప్పుడు జైల్లో చక్కగా లూదియా ఇంటికి వెళ్ళారు. కనుక లూదియా ఇంటికి వెళ్ళినప్పుడు లూదియా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే అక్కడ చూడండి, ఒక మాట రాయబడింది. చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి, సహోదరులు అంటే అక్కడ నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక వాళ్ళు కూడా చూసి ఆదరించి బయలుదేరి పోయారు. ఎవరిని ఆదరించారు? జైల్లో ఉన్నవాళ్ళు బయట ఉన్న వాళ్ళని ఆదరించాలా? బయట ఉన్నవాళ్ళు జైల్లో వాళ్ళని ఆదరించాలా? చెప్పండి. బయట ఉన్నవాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళని ఆదరించాలి చెరసాలను. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంది? వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చి ఎవరిని ఆదరిస్తున్నారంట? బయట ఉన్నవాళ్ళు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇలాంటి సంగతి మనకి వెనకడ కూడా మనం చూసాం, ముందు అధ్యాయాలు కూడా మనం ధ్యానం చేసి వచ్చాం. వీళ్ళు జైల్లో ఉండి బాధలో ఉండి వాళ్ళని ఆదరిస్తున్నారు. బయట ఏం పర్వాలేదు, ఏం ఆదరించుంటారు చెప్పండి? మేము చెరసాలకు వెళ్ళాం కదా, మీరు భయపడి ఉంటారు, ఏం భయపడొద్దు, మీరేం బాధపడొద్దు, కనుక ప్రభువు నమ్మినందుకు ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఇలాంటి కామని వస్తూనే ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంట? బయట వాళ్ళు ఆదరించారు. కాబట్టి పౌలు సెల బయటకు వచ్చి సహోదరుని చూసి లూదియా ఇంటికి వెళ్ళి బయట ఉన్నటువంటి వారిని ఆదరించారు. ఆదరించి వాళ్ళు ముందుకు కొనసాగున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి అపోస్తలుల గారు 14 అధ్యాయము 22 వచనం కూడా ఇక్కడ వేయడం జరిగిందంట. అపోస్తలుల కార్యం 14:22. అపోస్తలుల కార్యములు 14:22 చదువుతాము. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మన దేవుని రాజ్యాన్ని ప్రవేశింపాలని వారిని హెచ్చరించి, అంతకుముందే పౌలు కొట్టారు కనుక కొడితే ఆ దెబ్బలు తిని గాయాలతో ఉండి వచ్చే శిష్యులను ఏం చేస్తున్నారంట? దృఢపరుస్తూ ఉన్నారు. అంటే గాయాలతో ఉన్నటువంటి మనం ఆదరించాలి, కానీ గాయాలతో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? వేరే వాళ్ళని ఆదరిస్తారు. ఇవన్నీ కామన్. దేవుని నమ్మాం కాబట్టి మనం అనేక శ్రమలు అనుభవించాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అనేక శ్రమలు పొందాలి. మీరు దృఢంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, విశ్వాసం నిలిచిండి అని చెప్పేసి పౌలు అక్కడ ఆదరించాడు, ఇక్కడ కూడా సహోదరులు ఆదరించారు. అంటే పౌలు శిష్యులకు ఈ యొక్క ఎదిరింపులు కొత్త ఏమీ కావు. ప్రతి స్థలంలో వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు, అనేక అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి విధంగా అలవాటు అయిపోయింది. కనుక మీరు కూడా ఏం చేయాలి? అలాగూ సిద్ధంగా ఉండాలి. మీరు కూడా అలాంటి పరిచర్యలకు మీరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి చెప్పడానికి వాళ్ళని ఆదరించి బయలుదేరి ముందు కొనసాగుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు 35వ వచనం 40 బహిరంగ క్షమాపణ. బహిరంగ క్షమాపణ. బహిరంగ క్షమాపణ. కానీ ఇప్పుడు చెరసాలలోంచి వాళ్ళు బయటకు పోము అంటే చెప్పండి, ఎవరు రావాల్సి వచ్చిందంట? చెరసాల నాయకుడు చెప్తే వాళ్ళు మేము పోమన్నారు. ఎవరు రావాలి? న్యాయాధిపతులే రావాలి. వచ్చి వాళ్ళు ఏం చెప్పాలి? మాకు చెప్పండి, ఏం చెప్పాలి? క్షమాపణ చెప్పాలి, సారీ చెప్పాలి, మాదే తప్పని చెప్పాలి. మమ్మల్ని కొట్టారు కాబట్టి నేను వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతులు చెరసాల లోపలికి వచ్చి పౌలు సెల్ని పట్టుకుని పోయి బయట తీసుకుపోయి పట్టణం వెలుపలికి ఏం చేశారంట?
వెళ్ళిపోండి అని బ్రతిమాలుకుందంటే అర్థం ఏంటి? మమ్మల్ని క్షమించండి. కాబట్టి బహిరంగ క్షమాపణ అని మనం రాసుకుంటాం. కాబట్టి ఆ రీతిగా బహిరంగంగా వాళ్ళు క్షమాపణ కోరారు న్యాయాధిపతులు. పౌలు శీలను కూడా మన్నించి క్షమించి అక్కడి నుంచి లూదియా ఇంటికి వచ్చేసారు. అక్కడ వచ్చి సహోదరులను ఆదరించారు. ఆ స్థలం విడిచి వాళ్ళు ముందు కొనసాగడం మనకు అర్థమవుతుంది. ఇది 16వ అధ్యాయం. మొత్తం 16 అధ్యాయంలో 6 సంగతులు మనం చూసాం. మొదటి 5 వచనాల సంఘం యొక్క ప్రపంచవ్యాప్త విస్తరణ, మాసిదోనియాకు ప్రయాణం, 3వది విశ్వసించిన ఫిలిప్పీలు, 4వదిగా అన్యాయం కొట్టబడిన అపోస్తలు, 5వదిగా నాయకుడు, ఆఖరిది ఏంటంటే బహిరంగ పోలీసులు ఆ న్యాయాధిపతులు లోపల తెప్పించి వాళ్ళతో క్షమాపణ చెప్పించి ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళారు. ఎందుకంటే క్రైస్తవులైన వాళ్ళు ఎక్కడ కూడా చట్టాలు అతిక్రమించరు, కనుక నేరాలకు పాల్పడరు అని చెప్పడానికి ఇది కొత్త సంఘం కాబట్టి ఈ ఎఫెక్ట్ దాని మీద పడకూడదు. కాబట్టి అలా దేవుడు భవిష్యత్తు పౌలు ఆయన గొప్ప కార్యం చేసి అక్కడి నుంచి కొనసాగుతూ వచ్చాడు. ఈ రీతిగా ఇప్పుడు ఫిలిప్పీ పట్టణంలో ఒక సంఘము ప్రారంభమైంది. కనుక సంఘానికి ప్రారంభికురాలు మనం ఎవరైనా చెప్పుకోవచ్చు చెప్పండి? లూదియా కుటుంబము. తర్వాత ఆ చెరసాల నాయకుడు మనం చూస్తాం. ఇంకా చాలామంది నమ్మినటువంటి వారు అక్కడ కొంతమంది ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇక్కడ ఏం జరుగుతుంది? 16వ అధ్యాయంలో బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 17వ అధ్యాయం మొదటి వచనం, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం. వారు అపోలియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికైకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. ఇప్పుడు అపోస్తలుల కార్యం రాసింది ఎవరు చెప్పండి? అపోస్తలుల కార్యం రాసింది ఎవరు? లూకా. 16వ అధ్యాయంలో మేము మమ్మును అని వాడాడు. ఇప్పుడు 17వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడు? వారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వారు అంటే ఇప్పుడు ఎక్కడ ఆగిపోతున్నాడు లూకా? చెప్పండి, ఎక్కడ ఆగిపోతున్నాడు? ఫిలిప్పీలో ఆగిపోతున్నాడు. ఇప్పుడు ఫిలిప్పీలో లోకాన్ని పెట్టి పౌలు శీల ముందు సాగుతున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, పౌలు లోక రాస్తా వారు అపోలియా పట్టణం మీదుగా తెస్సలోనికైకు వెళ్ళిరి. కాబట్టి ఫిలిప్పీ ప్రాంతం విడిచి పౌలు వెళ్తున్నారు శీలలు. లోక మాత్రము ఇక్కడ ఆగిపోయాడు. చెప్పండి, ఇక్కడ లోక ఎందుకు ఆగిపోయి ఉంటాడు? చెప్పండి, లోక ఎందుకు ఆగిపోవాలి? ఇక్కడ కొత్త సంఘము ఏర్పడింది కాబట్టి పౌలు చెప్పుకుంటాడు, లోక ఈ బాధ్యతలు నువ్వు చూసుకో. కనుక లూదియాను చూసుకో, చెరసాల నాయకుడిని చూసుకో, ఇంకొంతమంది సహోదరులు జైల్లో మారిన వారు, ఇలాంటి వాళ్ళు ఇంకెవరైతే ఉన్నారో ఈ ఫిలిప్పీ సంఘ బాధ్యతలు లోకాకి ఇచ్చి నీ ఇక్కడ ఈ పరిచయం చూసుకో అని చెప్పేసి మేము ముందుకు కొనసాగుతామని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు లోక త్రోయలో పరిచయం అయ్యాడు, త్రోయలో కలుసుకున్నాడు, ఫిలిప్పీలో ఆయన ఆగిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పీలో సంఘం ఏర్పడింది, వీళ్ళు ముందు కొనసాగుతున్నారు. లోక మాత్రము ఫిలిప్పీలోనే ఆగిపోయాడు అనే విషయం మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ లూదియా గురించి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం. ఈ దినము లూదియా జీవితం. లూదియా అంటే అర్థం ఏంటంటే ఉన్నతురాలు అని అర్థం. చెప్పండి, లూదియా అంటే అర్థం ఏంటి? ఉన్నతురాలు, సౌందర్యవతి, లేకుంటే వెలుగు అనే అర్థాలు కూడా ఉన్నాయి. కనుక దివిటి అనే అర్థం కూడా ఉంది. కనుక లూదియా అంటే ఇప్పుడు ఎందుకు లూదియా గురించి మనం చెప్పాలంటే, ఇప్పుడు యూరప్ ఖండములో ఫిలిప్పీ పట్టణములో మొట్టమొదటి సంఘానికి ప్రారంభికులు ఎవరయ్యారు? లూదియా. కాబట్టి తప్పనిసరిగా ఆమె గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆమె గురించి కనీసము 10 సంగతులను మనం చూద్దాం. కనుక ఆమె జీవితం ఎలా ఉందనే సంగతి మనం చూసి ఈ 16వ అధ్యాయం క్లోజ్ చేద్దాం ఈ రోజు వరకు. మనం గమనించామంటే ఈ లూదియా అంటే అర్థము ఆమె ఉన్నతురాలు లేదంటే సౌందర్యవతి అనే అర్థం కూడా ఉంది. లూదియా వంటి స్థితిలో ఈరోజు మనం కూడా ఉన్నామా అని ఆలోచించాలి. ఎందుకంటే లూదియాలో ఉన్నటువంటి 10 సంగతులు మనం చూసినప్పుడు నిజంగా మనం కూడా ఒక లూదియా లాంటి వాళ్ళం కలుగుతూ ఉంటే ఎన్ని సంఘాలు ఏర్పడతాయి అనేది మనం ఆలోచించాలి. మొదటిది లూదియా, మొదటి సంగతి ఆమె గురించి, ఈమె ఒక విజయవంతమైన వ్యాపారి అని మనం గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, లూదియా ఎలాంటిదంటే ఒక విజయవంతమైన వ్యాపారి. వాస్తవానికి ఆమెది ఏ పట్టణము? చెప్పండి, అనే పట్టణము ఆమెది తుయితైరా పట్టణం. కనుక వాస్తవానికి ఆమె తుయితైరా పట్టణం, కానీ వ్యాపార రీతి ఎక్కడ స్థిరపడింది? ఫిలిప్పీలో స్థిరపడింది. చూడండి, కొంతమంది ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఉంటారు, ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో
స్థిరపడతారు. వాళ్ళ ఊరు వేరే ఉంటుంది, కానీ ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇక్కడ స్థిరపడ్డారు. అట్లాగా లుదియా సొంత ఊరు ఎక్కడంటే తుయితైరా పట్టణం, కానీ ఆమె వ్యాపార రీత్యా వ్యాపారం చేసుకునేది ఎక్కడంట, ఫిలిపి ప్రాంతం. కానీ ఫిలిపి ప్రాంతంలో ఈమె స్థిరపడింది. బహుశా భర్త చనిపోయి ఉండవచ్చు, ఎందుకంటే ఆమె గురించి డీటెయిల్స్ రాయబడలేదు కాబట్టి 50% మన భర్త చనిపోయి ఉండవచ్చు. అందుకే ఆమె అన్ని బాధ్యతలు ఆమె ఎందుకు స్వీకరించాలి, ఎందుకు ఆమె వ్యాపారం చేయాలంటే బహుశా భర్త లేడు కాబట్టి ఆమె ఆ వ్యాపారాన్ని నిర్వహిస్తూ కష్టపడి పని చేస్తుంది. కాబట్టి చాలా చురుకైన స్త్రీ మనం చెప్పవచ్చు. కనుక చాలా చురుకైన స్త్రీ. తర్వాత అమ్మేది కూడా ఎలాంటిదంట, అమ్మేది కూడా ఏంటంట ఊదా రంగు పొడి, చాలా విలువైంది, చాలా కాస్ట్లీ, ధనవంతులు కొంటారు కాబట్టి చాలా విలువైందిగా మనం చూస్తాము. విలువైంది అమ్మటమే కాకుండా ఆమెలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే ఇంటి వారందరికీ ఏం చెప్పించిందంట, చెప్పండి, ఇంటి వారందరూ కూడా బాప్తిసం ఇప్పించింది. చూడండి ఆ మాట, అపోస్తలుల 16:15 అపోస్తలుల కార్యం 16:15 ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు. చూడండి, ఇప్పుడు ఇంట్లో ఈమె మారింది, ఈమె నది తీరానికి వెళ్ళింది, ప్రార్థన జరిగిద్ది అనుకుని పౌలు వాక్యం చెప్పాడు, ఈ హృదయం తెరవబడింది. ఈమె నమ్మిన తర్వాత ఏం చేసింది, అయ్యలారా మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలని చెప్పేసి ఇంటికి ఆహ్వానిస్తే ఇంటికి తీసుకుని పోయి వాక్యం చెప్పించింది. ఇంటి వారందరికీ ఏమి ఇచ్చిందంట, బాప్తిసం. అంటే ఈమె మాటకు ఇంట్లో ఉన్న వారందరికీ ఏమిస్తారు, ఈమె మాటకు విలువిస్తారు. కాబట్టి చూడండి, అంటే ఈమె మీరందరూ వాక్యం విన్నారు, అందరూ మారుమనసు పొందారు, బాప్తిసం పొందారు. కాబట్టి మొట్టమొదటి సంగతి ఏంటంటే ఈమె ఎంతో ఇంట్లో ఉన్న వారందరూ మనకి విలువ ఇవ్వాలంటే మనం ఎట్లా ఉండాలి, చెప్పండి, ఎట్లా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. మనం మాదిరిగా ఉంటే మనకేం చేస్తారు, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా విలువిస్తారు. అంటే ఇంట్లో ఒక మాదిరికరమైన స్త్రీగా, ఒక విజయవంతమైన వ్యాపారిగా, ఇంట్లో ఉన్న వారందరూ ఒక్క మాటకి ఈమె మాటకి వాక్యమైన బాప్తిసం పొందారంటే ఈ మాటకి ఎంతో విలువ ఉంది. అందుకు కొన్నిసార్లు 100 మంది దగ్గరికి వెళ్ళి మీరు ఒక్క మాట చెప్పండి సార్ అయిపోయిందంట. ఎందుకు, వాళ్ళు ఒక్క మాట చేస్తే ఏముంటుంది, విలువ అయిపోయింది అనమాట. కాబట్టి ఈమె కూడా మొదటి సంగతి ఏంటంటే ఈమెలో ఒక విజయవంతమైన వ్యాపారి, ఇంట్లో ఒక మాదిరి కలిగిన స్త్రీ అని కూడా మనము ఆమె గురించి చెప్పుకోవచ్చు, మాదిరి కలిగిన స్త్రీ అని కూడా చెప్పవచ్చు. కాబట్టి భర్త బహుశా చనిపోయాడని మనం 50% నిర్ధారణ చేసుకోవచ్చు. మనకు డీటెయిల్స్ లేవు కాబట్టి చనిపోయాడు మనం డిక్లేర్ చేయలేం, కానీ ఆ వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తుంది కాబట్టి బహుశా లేకపోయి ఉండవచ్చు అని మనం ఆ అభిప్రాయం మాత్రమే. అలాగూ ఆ బాధలు స్వీకరిస్తూ ఉంది. రెండవ సంగతి ఆమె గురించి రాసుకోండి. రెండవ సంగతి ఏంటంటే బహుశా ఈమె ధనవంతురాలై ఉండవచ్చు. రెండోది ఏంటంటే ధనవంతురాలు, ఎందుకంటే అలాంటి వ్యాపారము ఒట్టొట్టోళ్ళు చేయరు. కనుక ఊదారంగి పొడి అంటే చాలా కాస్ట్లీ, కనుక ఒక ధనవంతురాలు కాబట్టి ఇలాంటి వ్యాపారం ఆమె చేస్తూ ఉంది. కాబట్టి ధనవంతురాలను గుర్తుపెట్టుకోవాలి. ధనవంతురాలే కానీ సేవకులు ఇంట్లో పెట్టుకుంది, కనుక సేవకులు ఇంట్లో పెట్టుకుని ఏం చేసిందంటే ఆమె వాళ్ళని పోషించింది. చెప్పండి, ఏం చేసి సేవకులు ఇంట్లో పెట్టుకుని పోషించింది. అందుకే వాళ్ళు చెరసాల నుంచి డైరెక్ట్గా ఎవరింటికి వచ్చారు చెప్పండి, లుదియా ఇంటికి వచ్చారు. అంటే సేవకులను ఆదరించేస్తే, ఒక ధనవంతురాలుగా ఉండి సేవకులను ఆదరించింది, పోషించింది, తన ఇంట్లో సంఘానికి ద్వారం కూడా తెరచినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కానీ రెండవదిగా ఈమె ధనవంతురాలు అయ్యుండి సేవకులను ఆదరించి పోషించిన స్త్రీగా మనకు అర్థమవుతుంది. మొదటిది ఒక విజయవంతమైన వ్యాపారి, రెండవదిగా ధనవంతురాలు, మూడవ సంగతి ఆమె గురించి ఏమని చెప్పుకోవచ్చు అంటే భక్తి కలిగిన స్త్రీ. చెప్పండి, ఏంటంటే ఆమె ఉన్న మూడవ సంగతి 16:14 అపోస్తలుల కార్యం 16:14 అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. కాబట్టి ఈమెకి ఏముంది, ఏం భక్తి ఉందంటే ఈమెకి దైవభక్తి ఉంది, భక్తులు ఆసక్తి ఉంది. చెప్పండి, భక్తి ఉంది ప్లస్ ఏముంది ఇంకా ఆమెకి ఆసక్తి కూడా ఉంది. అందుకే అంత వ్యాపారం చేసి ఆమె కూడా విశ్రాంతి దినం అవగానే ఎక్కడ పోయిందంటే ఆమె ప్రార్థనా స్థలం జరుగుతుందేమో అని చెప్పేసి ఆ ప్రార్థనా స్థలానికి పోయింది. కనుక అక్కడ ప్రార్థనలు పాల్గొనాలనేటువంటి ఆసక్తి కలిగిన స్త్రీగా ఈమెలో మనం చూస్తాం మూడవది. కాబట్టి ఈమె భక్తి ఉంది, ఆసక్తి కూడా ఉంది మూడవది. నాలుగవ సంగతి ఏంటంటే ఈమె క్రమముగా ప్రార్థనకు హాజరు స్త్రీ. కనుక క్రమం తప్పకుండా ఆ ప్రార్థనకి వెళ్ళే స్త్రీగా మనకు కనబడుతుంది. నాలుగవ సంగతి పనులుండి కూడా ఆమె పని పాట ఏమి లేదనుకోవద్దు. కనుక లూదియాకే పని పాట లేదులే అందుకే పోయింది అనుకోవద్దు. ఆమె గురించి చెప్పుకుందాం. ఆమె ఎలాంటి పని చేస్తుందంట,
ఊదా రంగు పొడి అమ్మేటువంటి ఒక వ్యాపారస్తురాలు ఉండి కూడా విశ్రాంతి దినం అవగానే ఏం చేస్తుంది? అయిన పక్కన పెట్టి ఆడిపోతుంది, ప్రార్థనకి వెళుతుంది, ఆరాధనకి వెళ్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది మనమేం నేర్చుకోవాలి? మనం కూడా ఆదివారం రాగానే ఏం చేయాలి? మనకి ఎన్ని ఉద్యోగాలున్నా బాధ్యతలున్నా అన్నీ పక్కన పెట్టేసి ఏం చేయాలి? ఆరాధనకి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే ఆదివారం మానేస్తే బాధపడినారా? ఈరోజు మానే అంతే. ఎంత బాధ ఉండాలి మనసులో. ఈరోజు ప్రభు దినమే, ప్రభు సమయమే పోగొట్టుకున్నానే అన్న వేదన, బాధ ఉందా? కటమే అంత వ్యాపారం ఎండు కూడా ఆదివారం రాగానే ఆ వ్యాపారం పక్కన పెట్టేసి ఆ యొక్క నది తీరాన్ని పోతా ఉంది ప్రార్థనలో పాల్గొనాలని. అలాంటి ఆసక్తి కనుక లుదియాను చూసినప్పుడు మనం చేసే అన్నిట్లో విజయవంతులుగా ఉండొచ్చు, ధనవంతులుగా ఉండొచ్చు, కానీ సేవకులను ఆదరిస్తున్నామా? సేవకుల్ని పోషిస్తున్నామా? కనుక అంత మాత్రమే కాకుండా ఆమె భక్తి ప్లస్ ఆసక్తి కూడా చూడండి, ఎంతగా దైవభక్తి. అంత ఉన్నతమైన ధనవంతుల నుండి కూడా భక్తి ఉంది ఆమెలో, ఆసక్తి కూడా ఉంది. ఆసక్తి ఉండటమే కాకుండా క్రమముగా ఆమె ప్రార్థనలకు పాల్గొనే స్త్రీగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మనం కూడా ఆదివారం అస్సలు మానకూడదు. కనుక ఆదివారం అస్సలు మానకూడదు. ఒకవేళ మానిస్తే కూడా పశ్చాత్తాపడాలి, బాధ ఉండాలి. ఈరోజు నేను పోగొట్టుకున్నానే ప్రభు దినం అనేటువంటి చింత మనలో ఉండాలి. అంత మాత్రమే కాదు, నాలుగవదిగా ఆమె క్రమముగా ప్రార్థనలకు హాజరు స్త్రీగా నాలుగవది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 4 విషయాలు చెప్పి, మొదటిది ఏం చెప్పండి? విజయవంతమైన వ్యాపారి, సక్సెస్ఫుల్. ఆమె మంచి వ్యాపారం చేస్తూ ఉంది. రెండవదిగా ధనవంతురాలు. కనుక ధనవంతురాలు ఉండి కూడా సేవకులు ఏం చేస్తూ ఉంది? ఆమె ఇంట్లో పెట్టుకుని వాళ్ళని సాగుతూ ఉంది. కనుక వాళ్ళు కావాలి బాగోలు చూసుకుంటా ఉంది. మూడవది దైవభక్తి ఉంది, దేవుని మీద ఆసక్తి కూడా స్త్రీగా మనం చూస్తాం. నాలుగవదిగా క్రమముగా ప్రార్థనలకు హాజరయ్యే స్త్రీగా నాలుగవది అర్థమవుతుంది. ఐదవ సంగతి చూడండి, ఆమె ఏం చేస్తుందంట? 14 వచనం, 16-14. అప్పుడు లుదియా ఒక స్త్రీ వాక్యమును ఆసక్తితో వినుచున్నది. 5వ సంగతి ఏంటంటే వాక్యమును ఆసక్తితో వినుచున్నది. అంటే వాక్యానికి చెవినిచ్చిన స్త్రీగా మనకు అర్థమవుతా ఉంది. చాలామంది వస్తారు కానీ వాక్యం వింటారంటే కొంతమంది వినరు, అసలు ఆసక్తి ఉండదు. కానీ వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి మందిరానికి, అంతే. కానీ ఇప్పుడు ఆమె ఎట్లా వస్తుందంటే మాట పళ్ళు కూడా పోనివ్వట్లా. చూసారా? నిఘా పెట్టింది వాక్యం మీద. నేను ఆ ప్రాంతము నెల్లూరు ప్రాంతం వెళ్ళాం, ఒక 3 days మీటింగ్స్కి వెళ్ళాం. మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత దాంట్లో ఒక సేవకుల మీటింగ్ చెప్పే వాక్యం, ఒక సేవకుల మీటింగ్లో వాక్యం ఇస్తా ఉంటే ఆ రోజు 7 సందర్భాలు 7 పాయింట్లు చెప్తా ఉన్నాను. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయన, నాకంటే చాలా పెద్ద 70 సంవత్సరాలు ఉంటే వచ్చి అనగా మీటింగ్ అయిపోయింది, బయటకు వెళ్ళిన తర్వాత, బ్రదర్ నాకు ఈ టాయిలెట్ చాలా అర్జెంటుగా ఉంది, మీరు వాక్యం చెప్తా ఉంటే ఎక్కడ మిస్ అవుతానని చెప్పేసి అలా బెగబెట్టుకుని కూర్చున్నాను, అయిపోయిన దాకా వాక్యం అన్నాడు. అంటే అంత పెద్ద ఆ వయసు అయింది కూడా ఆయనకి ఏం ఆశ చెప్పండి? ఆ వాక్యం ఒక్క పాయింట్ కూడా ఏం కాకూడదు, మిస్ కాకూడదు. అంటే దేని పెట్టాడు శ్రద్ధ అంతా కూడా వాక్యం మీద. చూసారా? నాకు ఆశ్చర్యం అనిపించింది. అంత పెద్ద వయసు అయింది కూడా ఆయనకి వాక్యం అంటే అంత ఆసక్తి. ఇప్పుడు ఈ స్త్రీ కూడా ఎవరైనా చెప్పండి, అలాగే వాక్యం వింటా ఉంది. కనుక వాక్యం మీద ఆసక్తి కలిగిన స్త్రీగా మనకు అర్థమవుతుంది. కనుక అందుకే వాక్యం వినుచుంది అర్థమవుతుంది. కొంతమంది దేవుని యొక్క వాక్యం అంటే, కొంతమంది ధనవంతులు ఉంటారు కానీ ఆలస్యంగా వస్తూ ఉంటారు. చాలామంది ధనవంతులు సమయానికి రారు. చాలా స్థలాలు గమనిస్తూ ఉంటే ధనవంతులైన వారు ఎట్లా వస్తారు చెప్పండి? ఆలస్యముగా వస్తారు. కానీ స్త్రీ ధనవంతురాలే, కానీ ఎట్లా వస్తుంది చెప్పండి? ఆలస్యం లేదు. కానీ సార్ ఆలస్యంగా వచ్చే ధనవంతులు మేము గద్దించలేము కూడా. చాలా హై క్యాడర్లో ఉంటారు, బాగా ధనవంతులు, డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది. ఎందుకు లేటుగా వచ్చావు అని కూడా గద్దించలేము ధనవంతులను. చూసారా? అలాంటి గద్దించాల్సిన అవకాశం ముందే వచ్చేది. కాబట్టి కొన్ని స్థలాలు గద్దించలేం, ఇంకా దేవుడు చూసుకోవాలి వాళ్ళని. కాబట్టి దేవునికి భయపడాలి వాళ్ళు. ఎందుకంటే మాకు గద్దించిన వాళ్ళు వినే క్యాడర్ కాదన్నమాట, స్థాయి కాదు వాళ్ళు. అంటే దైవ సేవకులతో గద్దించుకునేంత అవకాశం తెచ్చుకోవట్లేదు. అందుకేం జరుగుతుందంటే ఆమె ధనవంతురాలుగా ఉండి వాక్యం వినడానికి ఆసక్తితో వచ్చింది. కాబట్టి మనం కూడా ఎట్లా ఉండాలంటే దేవుని యొక్క వాక్య విషయంలో చెప్పండి ఏం చేయాలంటే మంచి ఆసక్తి. పరిస్థితులు ఏమన్నా కానీ కనుక దేవుని వాక్యం అనగానే ఆ టైంకి వెళ్ళిపోవాలి, వినాలి.
కాబట్టి ఐదవదిగా వాక్యమును ఆసక్తితో వినుచున్న స్త్రీగా మనకు అర్థమవుతుంది. ఆరోది విన్న సత్యమును ఆలోచించి స్వీకరించినది. చెప్పిన ఆరో సంగతి ఏంటంట, విన్న సత్యాన్ని ఆలోచించి ఏం చేసింది, స్వీకరించింది. పౌలు చెప్పిన మాటలన్నీ ఏం చేసిందంట, ఆమె లక్ష్యముంచింది. చూడండి ఆ మాట 14 వచనం. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అంటే అర్థం ఏంటి, నిఘా పెట్టి దేవుని యొక్క వాక్యం వింట ఆ సత్యాన్ని ఆలోచించింది. నిజమే కదా పౌలు చెప్పిందని సత్యాన్ని ఆలోచించింది, సత్యాన్ని స్వీకరించింది. చాలాసార్లు మనము సత్యము వింటాం కానీ ఆలోచిస్తాం కానీ స్వీకరించలేం. ఒకసారి నేను తెనాల్లో ఒక హాస్పిటల్లో వెళ్ళాను. ఒక హాస్పిటల్లో ఎవరిని కలవాలని వెళ్తే ఒక ఆమె బొట్లన్నీ పెట్టుకుంది, నా పక్కనే ఉంది. నా దగ్గర బైబిల్ చూసి ప్రైజ్ దాడండి అంది. ప్రైజ్ దాడమ్మా అన్న. అవన్నీ బొట్లన్నీ పెట్టుకుంది ఆమె, కనుక పెద్ద ఆమె. అయ్యే మాకు ఏసాయంటే ఇష్టమే అంది. ఏం సంగతి అమ్మ చెప్పండి. ఎట్లా అంటే టీవీలో వాక్యాలను చూస్తాము, వాక్య వర్తమానాలు వింటాము, పాటలు పాడతాము, కానీ మా ఇంట్లో మా వాడు ఒప్పుకోడండి, మా పిల్లవాడు. అందుకే మేము బహిరంగంగా బయటికి మేము రావటంలా. లోపల మాత్రం మాకు ఏసాయంటే ఇష్టమే. కొంతమంది సత్యాన్ని తెలుసుకుంటారు కానీ దాన్ని ఏం చేయాలి చెప్పండి, బయటకు స్వీకరించలేరు, ఓపెన్గా చెప్పలేరు. చూసారా? కానీ ఏమవుతుందో, మా వాడు ఏమంటాడు, మా భర్త ఏమంటాడు, వీళ్ళు ఏమంటారని భయపడి లోపలే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ స్త్రీ సత్యాన్ని వింది, ఆలోచించింది, వెంటనే చేసిందంట, స్వీకరించింది. సత్యమైనప్పుడు స్వీకరించాలంతే. కనుక సత్యాన్ని స్వీకరించడానికి ఆలస్యం ఎందుకు? అసత్యమైతే పొరపాటు, కానీ సత్యమైనప్పుడు తప్పని స్వీకరించాల్సింది. కాబట్టి సత్యముని విన్నది, ఆలోచించింది, ఆ స్వీకరించిన స్త్రీగా మనకి ఆరోదిగా ఆమెలో అర్థమవుతుంది. ఇది ఆరో సంగతి. ఏడో సంగతి ఆలస్యము చేయకుండా బాప్తీసము తీసుకొని రక్షణలోనికి వచ్చిన స్త్రీ. కాబట్టి ఏడో సంగతి ఏం చెప్పండి, ఇక ఎప్పుడైతే సత్యమును తెలిసిందో ఆమెకి, స్వీకరించిందో, ఇంకా ఆలస్యం ఎందుకు? ఆలస్యం చేయకుండా బాప్తీసం తీసుకొని రక్షణలోనికి వచ్చిన స్త్రీగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఏడో సంగతి ఏంటంటే ఆలస్యం చేయకుండా బాప్తీసం పొంది రక్షణలోనికి వచ్చిన స్త్రీగా మనకు అర్థమవుతుంది. ఏడవది. ఎనిమిదో సంగతి ఏంటంటే ఇప్పుడు ఆమె రక్షణలోకి వచ్చింది, బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఇంటి వారి సంగతి ఏమంటుంది చూడ. ఆమె ఏమంటుంది 15 వచనం, అపోస్తుల కార్యములు 16-15. ఆమె ఇంటి వారును బాప్తీసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకుని మనం బలవంతము చేసాం. కాబట్టి ఇంటికి వచ్చి చెప్పింది, ఇంటికి పిలిపించింది, వాక్యం చెప్పించింది, బాప్తిసం కూడా ఇప్పించింది. అంటే ఇప్పుడు మనకి 8వదిగా మనకి ఏమర్థమవుతుందంటే తన ఇంటి వారిని కూడా విజయవంతముగా త్వరగా రక్షణలోనికి నడిపించిన స్త్రీగా. కాబట్టి నేను వచ్చిన రక్షణలోకి, మరి నా ఇంటి వారు ఎట్లాగూ. అందుకే ఇప్పుడు 8వ సంగతి తన ఏ రక్షణ అయితే పొందిందో ఆ రక్షణలోనికి త్వరగా విజయవంతముగా ఇంటి వారందరిని కూడా రక్షణలోకి నడిపించిన పోతుంది. కానీ ఇప్పుడు ఆమె ఒక్కటే కాదు, ఆమె ఇంటి వారందరూ నా ఇంటి. కానీ ఇప్పుడు ఆమె ఒక్కటే కాదు, ఇంటి వారందరూ బాప్తిసం పొందని అర్థం ఏంటంటే ఇంటి వారందరూ కూడా రక్షణలోకి నడిపించిన స్త్రీ. ఇవన్నీ ఆలోచించినప్పుడు మనం లుదియాలాగా ఉన్నామా? లుదియాలాగా మన ఇంటి వారందరూ రక్షణలోకి వచ్చారా? లుదియాలాగా వాక్య విషయం లాంటి వైఖరి మనకుందా? లుదియాలాగా వాక్యం మీద ఆసక్తి మనకుందా? లుదియాలాగా దైవభక్తి కలిగిన వారికి ఉన్నామా? లుదియాలాగా ధనవంతులుగా ఉండి సేవకులను ఆదరిస్తున్నామా? ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నిజంగా మనలో ఎన్నో లోపాలు కనపడుతూ ఉంటాయి. కానీ లుదియాలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక్కొక్కటి చూస్తూ ఉన్నప్పుడు ఎంత ఉన్నతమైన స్థానానికి ఎదిగింది లుదియా. కానీ ఇప్పుడు ఆమె రక్షణ పొందటమే కాదు, నా ఇంటి వారి సంగతి ఏంటి, అయినా మా ఇంటికి రండి అని చెప్పి వాక్యం చెప్పించి బాప్తిసం చెప్పించి స్వర్గం చేస్తుంది. నా ఇంట్లో ఉండండి బతిమాలుకుంటా ఉంది. సేవకులు మా ఇంట్లో ఉంటే మాకు ఆశీర్వాదం, కాబట్టి మీరు ఉండండి. నిజంగా వాస్తవాన్ని పౌలు శీలకి నివాసం కూడా ఎక్కడ ఉందో వాళ్ళకి ఎక్కడా లేదు. ఇదే ఏర్పడేసి దేవుడు, కాబట్టి ఆ ఇంట్లో ఉండమంటుంది. కాబట్టి 8వది ఏంటంటే ఇంటి వారు అందరిని చేసిందంటే రక్షణలోనికి నడిపించింది. రాహాబు అనే స్త్రీ కూడా చేసిందంట. రాహాబు అనే స్త్రీ కూడా ఆ దారం కట్టిన తర్వాత చెప్పాడు, ఆ రోజు మీరు మీ ఇంటి వారందరినీ ఏం చేయాలి, ఒక ఇంట్లోనికి పిలిపించి ఇంటి వారందరూ లోపలికి వచ్చారు. ఆ ఇల్లు మినహాయించి మొత్తం నాశనం చేశారు. ఎరుకో రాహాబు ఇంటి వారు రక్షించుకుంది. తర్వాత ఇక్కడ మనం గమనించాలంటే లుదియా కూడా ఇంటి వారినంతా రక్షించింది. చెరసాల నాయకుడు ఇంటి వారిని రక్షించారు. వీళ్ళు సామాన్య మంది ఉద్యోగులు కాదు కనుక చెరసాల నాయకుడు పెద్ద ఉద్యోగమే, పెద్ద ఆఫీసర్ ఆయన కూడా.
ఈమె కూడా ధనవంతురాలే. ఇంత ధనవంతులుగా ఉండి, ఇంత పెద్ద స్థానంలో ఉండి కూడా ఇంటివారి రక్షణ కొరకు ఎంత ఆలోచిస్తారో ఆలోచించండి. ఇప్పుడు ఇంటి వారందరినీ ప్రభువు తీసుకొచ్చింది. 8వ సంగతి. 9వ విషయం మనకేం అర్థమవుతుందంటే, సేవకుల బాధ్యతలను స్వీకరించిన స్త్రీ. చెప్పండి, సేవకుల బాధ్యతలను స్వీకరించిన స్త్రీ. ఇంకో మాట చెప్పాలంటే మందిర పని. ఇప్పుడు మందిర సంఘం ప్రారంభమవుతుంది. ప్రారంభమైతే ఇప్పుడు దానికి బాధ్యత ఎవరు వహించాలి చెప్పండి? ఇప్పుడు సంఘం ఫిలిప్పీల సంఘాన్ని బాధ్యత వహించాల్సింది ఎవరు? ఇప్పుడు లుదియానే, ఆమె కదా. కాబట్టి ఇప్పుడు అంటే సేవకుల బాధ్యతలు తీసుకుంటా ఉంది, ఏర్పడే సంఘం యొక్క బాధ్యత కూడా స్వీకరిస్తా ఉంది. చూసారా? కనుక ఒక స్త్రీ అయ్యిండి కూడా ఎంతగా బాధ్యత తీసుకుంటా ఉంది. ఇప్పుడు పౌలు వెళ్ళిపోతారు, పౌలు శైలి వెళ్ళిపోతారు, లోకా అక్కడ ఆగుతాడు. లోకా ద్వారా ఈ లుదియాని పట్టుకొని, శాసనాన్ని పట్టుకొని అక్కడ సంఘము ప్రారంభం కావాలి. ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత అంటే చెప్పండి, ఎవరంటే రెస్పాన్సిబిలిటీ? లుదియా. ఒక స్త్రీగా ఉండి ఎంత గొప్ప బాధ్యత తీసుకుంటుందంటే, సేవకుల బాధ్యతలు స్వీకరించిన స్త్రీ. సేవకుల బాధ్యతలు అంటే మందిరము సంఘము యొక్క బాధ్యతలు మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు సేవకులు అక్కడ ఎవరు వెళ్ళిపోతున్నారు, కానీ సంఘం యొక్క బాధ్యతలు ఆమెది పెట్టి వెళుతున్నారు. అది 9గా మనకు అర్థమవుతోంది. 10వ ఆఖరిది ఏంటంటే, తీరిక లేని మరియు సమస్యలు ఉండే వ్యాపార జీవితంలో ప్రతి దినము దేవునికి పనికి సమయమును కేటాయించిన స్త్రీగా. నిజంగా ఆమె కూడా చిన్న వ్యాపారి కాదు, ధనవంతురాలు, విజయవంతమైన వ్యాపారి. ఆమె కూడా తీరిక ఉండదు, కానీ తీరిక లేని సమయంలో కూడా దేవుని కోసం చేసిన సమయమును కేటాయించిన స్త్రీ. కాబట్టి 10వ ఆఖరిది ఏంటంటే, తీరిక లేని వ్యాపారం ఉండి పని ఉన్నప్పటికి కూడా నా సమయం నేను దేవునికి ఏం చేయాలి? కేటాయించాలి. ఇప్పుడు అంత రెస్పాన్సిబిలిటీ ఉండి, ఇప్పుడు వ్యాపారం ఉండి కూడా ఇప్పుడు సేవకులు ఇంట్లో పెట్టుకుందంటే వాళ్ళందరికీ ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చెయ్యాలి. పోనీ ఆమె ఇంట్లో ఖాళీగా ఉండే స్త్రీయా? విజయవంతమైన వ్యాపారి. అంత వ్యాపారం అయింది కూడా వ్యాపార బాధ్యతలు చూసుకుంటా ఇక్కడ సేవకులు మందిర బాధ్యతలు స్వీకరించిందంటే అర్థం ఏంటంటే ఎంత గొప్ప రెస్పాన్సిబిలిటీ ఈమె తీసుకుందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి లుదియా నేర్పించే పాఠాలు ఎన్నో అద్భుతం. కనుక ప్రతి దినము కూడా తీరిక లేని వ్యాపారం చేసుకుంటా కూడా దేవుని కోసము సమయము కేటాయించిన స్త్రీ. చాలాసార్లు మనము దేవుని పని విషయంలో, మందిర విషయంలో ఎలాంటి వైఖరి మనకు ఉంటుందంటే, మాకేడ పని కుదురుతుంది, ఇప్పుడు మాకెంత బిజీ కనుక మాకు కుదరదు అంటాం. దేవుని పని అంటే, దేవుని సేవ అంటే ఎన్నోసార్లు మనకి ఉంటాయి, మనకి డ్యూటీలు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి, కనుక ఎన్నోసార్లు మనకి వీలు చేసుకోలేం. కానీ దేవుడు ఏమంటున్నాడు? హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం చూడు. హగ్గయి గ్రంథంలో మందిర పని చేయకుండా ఉండటం వలన, మందిర పని చేయకపోతే దేవుడు మన పని పాడు చేస్తా అంట. దేవుడు ఏమంటాడంటే, మీరు నా పని చేయకపోతే నేను మీ పని పాడు చేస్తాను. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము చూడండి, 2వ వచనం నేను చదువుతున్నాను. హగ్గయి గ్రంథం పేజ్ నంబర్ 775, పాత నిబంధనలో పేజ్ నంబర్ 775. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇంట్లో నివసించడానికి ఇది సమయమా? కాబట్టి సైన్యం గదపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకైనది, పానము చేయుచున్నను దాహము తీరకైనది, బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యము గదపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరం కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. 9వ వచనం. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితురు కానీ కొంచెముగా పండెను. మీరు దాని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టిదిని. ఎందుచేత అడుగుచున్నాడు? నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొని త్వరపడుచు చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకున్నది, భూమి పండకున్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టిని కలుగజేసి దాని విషయంలోను
ద్రాక్ష విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలం సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నింటి విషయంలోను క్షామం పుట్టించి ఉన్నాను. దేవుడు అంటాడు, టోటల్గా అర్థమయ్యే మాట ఏంటంటే, మందిర పని మీరు చేయకపోతే మీ పని నేను చేయను, నా పని మీరు చేస్తే మీ పని నేను చేస్తాను. మీరు కొంచెంగా ఇస్తే విస్తారంగా పండుతుంది, నా పని పక్కన పెడితే మీరు విస్తారంగా ఇస్తే నాకు కొంచెమే పండుతుంది. కారణం ఏంటంటే, నా పని మీరు చేసినప్పుడు చెప్పండి, నేను మీ పని చేస్తాను. ఇప్పుడు లుదియా ఎవరి బాధ్యతలు స్వీకరించిందంటే, ఆమె దేవుని సంఘం యొక్క బాధ్యతలు, దైవ సేవకులకు బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ప్రారంభ సంఘం కాబట్టి ఇప్పుడు లుదియా యొక్క హృదయము తెరవబడింది. చెప్పండి, లుదియా హృదయం ఏందా? తెరవబడింది. తెరవబడి ఇప్పుడు ఆమె ఆసక్తి గల స్త్రీగా మనకు అర్థమవుతుంది. సంఘములోనికి చేర్చబడిన వారు బాధ్యత స్వీకరించే గుణమును కలిగి ఉండాలి. కనుక సంఘంలో చేర్చబడిన మనం కూడా లుదియాలాగా అట్లా రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి, బాధ్యత మనకు ఉండాలి. అట్లా దేవుని కోసం మనము ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి ఈ 10 సంగతులు మనకు లుదియాలో మనకు అర్థమవుతున్నాయి. మొదటి చెప్పండి, విజయవంతమైన వ్యాపారం. రెండవదిగా ధనవంతురాలై ఉండి దైవ సేవకులను ఇంట్లో పెట్టుకుని వాళ్ళని ఆదరించింది, పోషించింది. మూడవదిగా దేవుని యందు భక్తి కలిగింది, ఆసక్తి కలిగింది. నాలుగవదిగా క్రమముగా వ్యాపారం ఉండేప్పుడు క్రమముగా ప్రార్థనలకు హాజరు స్త్రీగా మనకు కనబడుతుంది. ఐదవదిగా వాక్యమును ఆసక్తితో విన్న స్త్రీగా మనకు అర్థమవుతుంది. ఆరవదిగా విన్న వాక్యము సత్యమును ఆలోచించి వెంటనే స్వీకరించింది. ఏడవదిగా ఇంకా ఆలస్యం చేయకుండా స్వీకరించి బాప్తీసం పొంది దేంట్లోకి వచ్చింది? రక్షణలోనికి వచ్చింది. ఆమె రక్షణలోకి రావడమే కాకుండా 8 తన ఇంటి వారందరినీ కూడా ఆలస్యం చేయ రక్షణలోకి నడిపించింది. అంత మాత్రమే కాదు, ఇంటి వారిని రక్షణ పొందారు. నెక్స్ట్ మరి సంఘం ఎట్లాగు, ఫిలిప్పీల సంఘం ఎట్లాగని చెప్పేసి దైవ సేవకుల బాధ్యతలను, అంటే మందిరము సంఘం యొక్క బాధ్యతలు ఆమె స్వీకరించింది. 10వది ఏంటంటే, ఇప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే, మొన్నటిదాకా అంటే అది మీకు వండి పెట్టాను, ఇప్పుడు సంఘం అంతా ఉండాలంటే ఎంత కష్టం నాకు, నా వ్యాపారం ఏంటి, నా పనులు నాకు ఎంత పని ఉండాలి ఆలోచించండి. మన పని చేస్తా, డ్యూటీ చేసుకుంటా, సేవకులను చూసుకోవాలి, సంఘం చూడాలంటే ఎంత కష్టము. అంటే అర్థం ఏంటంటే, ఎంతో తీరిక లేనప్పుడు కూడా వీలు కలుగు చేసుకుని తన పని తను చేసుకుంటూ ఆ మందిరపు యొక్క బాధ్యతలను సేకరించిన స్త్రీగా మనకు అర్థమవుతుంది. కాబట్టి నిజంగా లుదియా అంటే ఉన్నతురాలు, సౌందర్యవతి, తర్వాత వెలుగు, దివిటి. ఇప్పుడు ఆమె కుటుంబం ఒక వెలుగుగా ఉంది. ఏమే కాదు, యూరప్ ఖండం అంతటికి కూడా ఒక వెలుగులాగా ఈ స్త్రీ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి మనం కూడా క్రైస్తవ లోకానికి ఎట్లా ఉండాలంటే వెలుగుగా ఉండాలి. పౌలు శీలలు కూడా చీకటిలో ఉన్నటువంటి ఖైదీలకు, చీకటిమయమైన ఖైదీలకు హృదయాల్లో వెలుగులు నింపారు. కాబట్టి వాళ్ళు వెలుగులోకి వచ్చారు. వెలుగులోకి వచ్చేటువంటి లుదియా ఇప్పుడు తన ఇంటి వారిని వెలిగించింది. ఇంటి వారిని కాదు, ఇప్పుడు ఆ పట్టణం, ఆ ప్రాంతం అంతటి కూడా వెలిగించాలని కంకణ కడుకున్న స్త్రీగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఇలాంటి రెస్పాన్సిబిలిటీ విషయంలో మన బాధ్యత, మనం ఎంతవరకు మన బాధ్యత మనకు ఉన్నది ఆలోచిద్దాం. ఇది 16వ అధ్యాయము, ఇంతటితో మనం ముగించాము. వచ్చేవారు ప్రభు చిత్తమైతే 17వ అధ్యాయం మనం ప్రారంభిస్తాం. కాబట్టి 16వ అధ్యాయంతో లుదియా యొక్క చరిత్ర కూడా మనము ముగిచేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్య వెలుగులో మన జీవితాలు కూడా ఒకసారి మనం స్వపరీక్ష చేసుకుంటాం. ఈరోజు 2 సంగతులు మనం చూసాం. 16వ అధ్యాయంలో మరి వారన్ని దెబ్బలు తిని కూడా, గాయాలతో ఉండి కూడా, పాటలు పాడుడు ద్వారా, మరి చెరసాలంతా కూడా సువార్త ప్రకటించడం ద్వారా గొప్ప వెలుగు అందరిలో మార్పును తీసుకొచ్చారు. అందరూ దేవుడిని నమ్మారు. చివరికి చెరసాల నాయకుడు కూడా మారిపోయాడు. అంత మాత్రమే కాదు, క్రైస్తవ సంఘం మీద చెడ్డ ముద్ర పడకూడదని పౌలు శీలలు పట్టుబట్టి వాళ్ళతో బహిరంగ క్షమాపణ కూడా చెప్పించారు. అక్కడ మనం ఏ స్థలానికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా మనం అక్కడ మన ద్వారా సంఘానికి అభ్యంతరం ఉండకూడదు. లుదియా గురించి మనం 10 సంగతులు మనం చూసాం. ఒక స్త్రీ అయ్యుండి కూడా ఆమె వ్యాపార విషయంలో ఒక విజయవంతమైన వ్యాపారి, చక్కగా వ్యాపారం చేస్తూ ఉంది. ధనవంతురాలుగా ఉండి ఎలా సేవకులను ఇంట్లో పెట్టుకుని మా ఇంట్లో ఉండండి అని బతిమాలు వేడుకొని అక్కడి నుంచి సేవ ప్రారంభించడానికి ఎంత సహాయపడిందో. ఆమెలో ఉన్న భక్తి, ఆసక్తి, వాక్యం అంటే పట్టుదల,
విన్నదాన్ని వెంటనే స్వీకరించడం, ఆచరణలోకి అమల్లో తీసుకొని రావడం బాప్తీసం. ఆమెకు అది ఇంటి వారందరూ కూడా తీసుకొని రావటం. తత సంఘ బాధ్యతలు, తిరిగి లేని సమయము, తిరిగి లేని పని ఉండి కూడా కేటాయించుకొని దేవుని కోసం ప్రతిష్ఠించుకుంటా ఉంది. కనుక ఈ రాత్రి మన జీవితంలో అలా ఉండాలని ఒక మంచి తీర్మానం చేసుకుంటాం, ప్రభుకు అప్పగించుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి అపోస్తలుల కార్యం 16 అధ్యాయం ముగించాం. చివరిలో లూదియా యొక్క జీవితం ఎంతో అద్భుతమైందిగా, ఆ ప్రాంతంలో మొట్టమొదట సువార్త విన్న స్త్రీగా ఫిలిప్పీ పట్టణంలో, యూరప్ ఖండంలో ఆమె ద్వారా సంఘం ప్రారంభించుకున్నట్లుగా, ఆమె కూడా ఎంతో గొప్ప రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లుగా, తన వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఉన్నతమైందిగా మేము చూస్తూ వచ్చాం. అలాంటి లూదియా జీవితం వల్ల మా అందరి జీవితాలు చేయమని, ఈ రాత్రి అలాంటి తీర్మానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని, భవిష్యత్ సేవకై సిద్ధపరచమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ వాక్యాన్ని ఫలింపచేయమని, శత్రు అపాధి ఎక్కడ ఎత్తుకుని పోకుండా సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మకు అన్యోన్య సహవాసము చేర్చే మనకును, తను ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక.